చాలా కల్పాలకు పూర్వం జరిగిన ఒకానొక దక్షయజ్ఞంలో దక్షుని కూతురు అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుని యజ్ఞవాటికలో తన భర్త పరమశివుడికి జరిగిన అవమానానికి క్రుద్ధురాలై తన కాలిబొటన వేలితో యోగాగ్నిని రగిల్చింది. ఆ యోగాగ్నిలో ఆదిశక్తి అవతారమైన సతీదేవి తన అవతారాన్ని విడిచిపెట్టింది. పరమశివుని భార్య అయిన ఆ సతీదేవి అవతార పరిసమాప్తి చెందడంతో శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. నిరీశ్వర యజ్ఞం తలపెట్టిన దక్షుడు సతీదేవి మరణానికి కారణమవ్వడంతో ఆ పరమశివుడు దక్షుణ్ణి శిక్షించాలని సంకల్పించాడు. ఆ పరమశివుడు తన జటాజూటాన్ని పెరికి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన ఆజ్ఞతో వీరభద్రుడు శివగణాలు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశారు. శివజటాజూటం నుండి పుట్టిన వీరభద్రుడు దక్షుని తల ఖండించి ఆ నిరీశ్వర యజ్ఞాన్ని ప్రోత్సహించిన మిగిలిన దేవతల్ని శిక్షించాడు. భార్యను కోల్పోయిన పరమశివుడు చింతాక్రాంతుడై సతీవియోగ దుఃఖాన్ని అనుభవించాడు. ఆ పరమశివుణ్ణి శరణు వేడిన దేవతల్ని వీరభద్రుడి కారణంగా మరణించిన దక్షుణ్ణి తిరిగి బ్రతికించి వారి పూర్వశక్తుల్ని ప్రసాదించాడు. కరుణతో వారికి ప్రాణదానం చేసి వారి పూర్వశక్తుల్ని ప్రసాదించాడు. ఉదాసీనుడైన ఆ శివుడు ఇతర లోకాలకు పయనమై ఆ లోకాల్లో ఎన్నో వనాలను, పర్వతాలను, నదీ తటాకాలను చూస్తూ తిరగసాగాడు. అలా తన ప్రయాణంలో సుమేరు పర్వతానికి ఉత్తర దిశలో అతి దూరమైన ఒకానొక ప్రాంతంలో అందమైన నీల పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విశాలమైన వటవృక్షము, రావి, జువ్వి, మామిడి వృక్షాల సమూహాలు గల ప్రాంతం ఒకటి కనిపించింది. అక్కడ మనోహరమైన ఒక సరస్సు కూడా ఉంది. ఆ ప్రాంతంలో అనేక వృక్షాల నడుమ అన్ని వృక్షాలకు రాజైన కల్పవృక్షం ఒకటి ఉంది. ఆ పర్వతం మీదే కల్పాంతంలో కూడా బ్రతికి ఉండే చిరంజీవి అయిన కాకభూషుండి నివసిస్తున్నాడు. పరమశివుడు ఆ ప్రాంతానికి వచ్చే సమయానికి కాకభూషుండు ఒక వటవృక్షం క్రింద శ్రీరాముని కథాప్రసంగం చేస్తున్నాడు. ఆ కాకభూషుండి చుట్టూ అనేక పక్షులు గుమిగూడి ఉన్నాయి. అవి శ్రీరామగాథను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నాయి. ఆ దృశ్యం చూసిన పరమశివుడి మనస్సు ఆనంద తరంగాలలో ఓలలాడింది. శ్రీరామ కథాశ్రవణంతో ఊరట చెందుతున్న పరమశివుడు వెంటనే ఒక హంస శరీరాన్ని ధరించి అక్కడే నివసిస్తూ ఉండిపోసాగాడు. ఆ పక్షులతో పాటు శ్రీరామచంద్ర ప్రభు యొక్క కథను ఆ కాకభూషుండి చెబుతుండగా వినసాగాడు. ఆ రామాయణం అతి విచిత్రమైనది, సమాంతర విశ్వాల రహస్యాలు కలిగినది, కాలప్రయాణ వివరాలు కలిగినది, ఆద్యంతం రామభక్తిమయమై ఆశ్చర్యచకితమైనది. అది మానవులకు దుర్లభమైన 1,00,000 శ్లోకాల రామచరిత మానసం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉంది జానకిరామ్. మనకి పురాణాల ప్రకారం 7 చిరంజీవులేగా, మరి ఆ 7గురు కాక ఇంకో చిరంజీవి ఉన్నాడా? అతని పేరు కాకభూషుండా? కాకి రూపంలో ఉంటాడా? అతడు శ్రీరామచంద్రుడి భక్తుడా? అసలు చిరంజీవులు మొత్తం ఎంతమంది? కాకభూషుండి నిజంగానే 11 సార్లు రామాయణాన్ని చూశాడా? అసలు ఈ కాకభూషుండి ఎలా చిరంజీవి అయ్యాడు? అతను నిజంగా మల్టీవర్స్ ని చూశాడా? మల్టీవర్స్ లో టైం ట్రావెల్ చేశాడా? ఇన్ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ మన గ్రంథాల్లో ఉన్నాయా? అదీ కాక బ్లాక్ హోల్స్ గురించి మన పురాణాల్లో రాసుందా? దాన్ని కాకభూషణుడు విట్నెస్ చేశాడా? ఈ కాకభూషుండి టైడల్ డిస్రప్షన్ ఈవెంట్ ని కళ్ళారా చూశాడా? జానకిరామ్ గారు, మీరు ఇంకా పూర్తి వివరాలు తెలియజేయకపోతే సస్పెన్స్ చాలా పెరిగిపోతుందని అనుకుంటున్నారా? అయితే అర్జెంట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. నాతో రండి. బట్ మీ అందరికీ ఒక కండిషన్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హిందూ ధర్మశాస్త్రాల్ని, గ్రంథాల్ని అనుసరించి చిరంజీవులు కేవలం 7గురే కాదు,
ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. ఈ 7గురిని ఎందుకు ప్రత్యేకించి సూచిస్తున్నారంటే వారు ఆశీర్వాదం వల్ల గాని, వరం వల్ల గాని, శాపం వల్ల గాని చిరంజీవులుగా మారారు. ఈ శ్లోకాన్ని గమనించండి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయమదాష్టమం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జిత. దీనర్థం అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమాన్, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు మరియు వీరందరి ఆవల మార్కండేయుడు సప్త చిరంజీవులు. మార్కండేయుడు అష్టమ చిరంజీవి. వీరు పురాణ ప్రముఖులు. ఇందులో కొంతమంది శ్రీరామాయణ కాలానికి చెందినవారున్నారు, మహాభారత కాలానికి చెందినవారున్నారు. కానీ చరిత్రలో చెప్పని కొంతమంది ఇతర చిరంజీవులు కూడా ఉన్నారు. అందులో ఒకరు రోమస మహర్షి. ఈయనకి శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని మహాకల్పాల ఆయుష్ ఈయనకు ఉంటుంది. అంటే ఈయన ఆయుష్ కల్పాల కంటే కూడా అతీతమైనది. ఈ సృష్టిని సృష్టించిన ప్రతి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతుంటే ఆయన ఒంటి మీద ఒక్కొక్క రోమం రాలుతుందన్నమాట. ఈ రోమస మహర్షికి మరణం రావాలంటే ఆయన ఒంటి మీద కోట్ల సంఖ్యలో ఉన్న రోమాలన్నీ బ్రహ్మదేవుళ్ళు వెళ్ళిపోతే తప్ప ఆయనకు మరణం రాదు. ఇక మార్కండేయుడు కూడా కల్పాలకు మించిన ఆయుష్ కలిగినవాడు. ఆయన అనేక ప్రళయాలను చూశాడు. వీరు కాక మరొక చిరంజీవి ఒకరున్నారు. ఆయన పేరే కాకభూషుండి. కాకభూషుండి కల్పాలను జయించిన ఆయుష్ కలిగినవాడు, విశ్వాలకు అతీతుడు, భూగ్రహ జీవి. ఓకే, ఈ పైన 7గురి చిరంజీవుల్ని విడిగా పేర్కొనడానికి ముఖ్య కారణం వారు ఈ కల్పంలో చివరి కలియుగం వరకు జీవించి ఉంటారు. అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్కరోజు గడిచిన తర్వాత వారి ఉత్తమ గతుల్ని పొందుతారు. ఒక్క హనుమంతులు వారు మాత్రం తర్వాతి కల్పంలో మళ్లీ బాల హనుమంతుల్లా అంజనాదేవి గర్భాన జన్మిస్తాడు. హనుమద్ అవతారాన్ని స్వీకరిస్తారు. ఈ 7గురు మన కాలమానానికి చెందినవారు. అంటే ప్రస్తుత బ్రహ్మ సృష్టిలో యాక్టివ్గా మన కాలానికి చెందిన చిరంజీవులు అన్నమాట. అందుకే వారందరూ మనకు లైవ్ ఇన్స్పిరేషన్ గా నిలబడి ఉన్నారు. ఇక మిగిలిన కాకభూషుండు, మార్కండేయుడు, రోమస మహర్షి వేరే విశ్వాలకు వేరే కల్పాలకు చెందిన విచిత్ర చిరంజీవులు. దే ఆర్ రియల్ టైమ్ ట్రావెలర్స్, మల్టీవర్స్ కి చెందిన ఇమ్మోర్టల్స్. వారు సద్గతులు పొందడానికి ఇంకా చాలా కల్పాల సమయం ఉంది. ఈ ముగ్గురులో మార్కండేయ మహర్షి ప్రస్తుత కల్పంలో వైవస్వత మన్వంతరంలో 28వ చతుర్యుగంలో అందులోని ద్వాపర యుగంలో మహాభారత గాథలో ధర్మరాజు గారికి దర్శనమిచ్చి అనేక ప్రవచనాలను ఉపదేశాలను చేశారు. కాబట్టి ఆయన్ని ఈ 7గురి చిరంజీవుల తర్వాత అష్టమ చిరంజీవిగా ఈ శ్లోకంలో పేర్కొన్నారు. ఇక మిగిలిన ఈ 2 చిరంజీవులు చాలా మందికి పరిచయం లేని వాళ్ళు, కాకభూషుండు, రోమస మహర్షి. రోమస మహర్షి విషయానికి వస్తే ఆయన అమోఘమైన భక్తి చేత, తపస్సు చేత చిరంజీవత్వాన్ని పొందారు. ఈ రోమస మహర్షి ఒంటి నిండా అనేక బంగారు కాంతులీనే రోమాలుంటాయి. అందులో ఒక్కొక్క రోమం రాలిపోయినప్పుడు ఒక్కొక్క కల్పం అయిపోతుందన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఒక్కొక్క కల్పం అయితే గాని ఆయన ఒక్కొక్క రోమం రాలదన్నమాట. అలా ఎప్పుడైతే ఆయన ఒంటి మీద రోమాలన్నీ రాలిపోతాయో అప్పుడు ఆయనకి మరణం సంభవిస్తుంది. అప్పుడు ఆయన సద్గతులకు వెళతారు. ఈయన ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అన్నట్టు చేతిలో ఒక తాటి ఆకులతో చేసిన గొడుగును మాత్రమే ధరించి అరణ్యాల్లో ప్రచ్ఛన్న రూపాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈయన గురించి స్పెషల్ గా ఒక ఎపిసోడే పడుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇక మిగిలిన ఒకే ఒక్క విచిత్ర చిరంజీవి కాకభూషుండు. విచిత్రం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు, కాకభూషుండు ఇద్దరు రామభక్తులే. ఆంజనేయ స్వామి వారు తమ జ్ఞాపకాల్ని విడిచి ప్రతి కల్పంలోనూ తిరిగి బాలునిగా ఒంటి మీద సర్వాభరణాలతో, స్వర్ణ బ్రహ్మ యజ్ఞోపవీతంతో, చెవులకు మాణిక్య కుండలాలతో ప్రతి కల్పంలోనూ అంజనాదేవి గర్భాన జన్మిస్తారు. ఆయన ఫిజికల్ బాడీ డెస్ట్రాయ్ అవ్వదు, కేవలం పసివాడిగా మారి అవతార స్వీకారం చేస్తుంటారన్నమాట. ఆయన పరమశివుడి అవతారం. ఎప్పుడైతే మహాకల్పాంతం జరిగి ఇప్పుడున్న బ్రహ్మ కూడా అంతరిస్తారో అప్పుడు ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ పదవిని స్వీకరిస్తారు. బ్రహ్మగా అందరి తలరాతలు రాస్తాడు. భవిష్యత్ బ్రహ్మాయి సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తాడు. ఫ్రెండ్స్, నేను శ్రీమద్ రామాయణాన్ని, పరాశర సంహితాది గ్రంథాలను అధ్యయనం చేసి ఆ హనుమంతుల వారి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగ కాలంలో ఎలా ఉండేవారో రీసెర్చ్ చేసి నేను ఒక పెయింటింగ్ ని చిత్రించాను. దాన్ని ప్రజలందరూ పూజించుకునే విధంగా పరాశర సంహిత గ్రంథంలోని ఒక శ్లోకం ఆధారంగా ఒక ఫోటో ఫ్రేమ్ గా రూపొందించి అమెజాన్ లో సేల్ చేస్తున్నాను. అది ప్రతి హిందువు దగ్గర ఉండదగిన హనుమాన్ చిత్రపటం. ఫ్రెండ్స్, ఇందులో జనరేట్ అయ్యే ధనంలో కొంత భాగం మన విజువలైజేషన్ ఆఫ్ పురాణాస్ ప్రాజెక్ట్ కి ఉపయోగించడం జరుగుతుంది. ఆ అమెజాన్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీలో ఎవరైనా రియల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోదలుచుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోవచ్చు. వెయిట్ ఫ్రెండ్స్, కానీ మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. అమెజాన్ లో కొంతమంది డూప్లికేట్ సెల్లర్స్, హైజాకర్స్
మన పేజ్ ని ఆక్రమించుకుని మనకన్నా తక్కువ రేటు ఆశ చూపిస్తూ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. వాళ్ళు డూప్లికేట్ ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నారు. నేను లీగల్ గా కాపీరైట్ నోటీసులు ఇస్తూ వారిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నాను. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు అమెజాన్ లో మన హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ను కొనేటప్పుడు కాస్మిక్ కార్డ్స్ అని కాకుండా వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తే అందులోంచి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవద్దు. కేవలం కాస్మిక్ కార్డ్స్ అని లేదా జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని మన బ్రాండ్ నేమ్ ని చూసి మాత్రమే ఆర్డర్ చేయండి. మన కాస్మిక్ కార్డ్స్ ద్వారా కేవలం ఒరిజినల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని మాత్రమే కొనండి. మీరు అమెజాన్లో ఏదైనా కొనేటప్పుడు యాడ్ టు కార్ట్ కొడతారు కదా, అలా యాడ్ టు కార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన సెల్లర్ నేమ్ కాస్మిక్ కార్డ్స్ లేదా జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని ఉండేటట్టు చూసుకోండి. ఒక్కోసారి డూప్లికేట్ సెల్లర్స్ బై బాక్స్ విన్ చేయడం ద్వారా వాళ్ళ పేజ్ ముందొచ్చేటట్టు చూస్తున్నారు. అంటే మీరు ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తారు, మన పేజ్ ఓపెన్ అవుతుంది, కానీ వారి పేరు ముందొస్తుంది. ఒకవేళ మీకు వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తున్నట్లయితే ఈ క్రింద అదర్ సెల్లర్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అదర్ సెల్లర్స్ లో మన కాస్మిక్ కార్డ్స్ గానీ జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని కానీ కనిపిస్తుంది. దాన్ని యాడ్ టు కార్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి. వారి అక్రమాలను ఆపడానికి నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. అంతవరకు నాకు మీ అందరి సహకారం కావాలి. దయచేసి మన ఛానల్ కి మన ఆశయానికి మీరే సహాయం చేయాలి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోండి. ఈ కాకభూషుండి కథను శ్రద్ధగా వినండి. పూర్వకల్పాల్లో ఒకానొక నాడు కైలాసంలో పార్వతీదేవి పరమశివుణ్ణి మహారామభక్తుడు చిరంజీవి అయిన కాకి రూపం గల కాకభూషుండు గురించి విశేషాలు చెప్పమని అడిగింది. దానికి పరమశివుడు పార్వతీదేవితో, దేవి, నీ గత జన్మలో నీవు సతీదేవి. నీ తండ్రి దక్షుడు నేను లేని నిరీశ్వర యజ్ఞం మొదలుపెట్టాడు. నీవు పుట్టింటి వారి మీద అభిమానంతో ఆ యజ్ఞానికి వెళ్లి వస్తానని వెళ్ళావు. అక్కడ మీ తండ్రి నన్ను నీచమైన మాటలు అని అవమానించాడు. దానితో నీ కాలి బ్రొటనవేలితో యోగాగ్నిని రగిల్చి ఆత్మాహుతి చేసుకున్నావు. ఆ కథలన్నీ నీకు తెలిసినవే. అటు తర్వాత చింతాక్రాంతుడినైన నేను మేరుపర్వత శిఖరాల వద్ద ఉన్న కాకభూషుండి అనే చిరంజీవి వద్దకు వెళ్లి అక్కడ వారికి తెలియకుండా హంస రూపాన్ని ధరించి ఆ కాకభూషుండి చెప్పే రామాయణాన్ని విన్నాను. అది మనసుకు ఎంతో శాంతిని ఊరటను ప్రసాదించే ఆనందభరితమైన రామాయణం. అది వినిన పిమ్మటనే నేను తిరిగి కైలాసం వచ్చాను. నీవు తిరిగి కొన్నాళ్లకు పర్వతరాజపుత్రికగా పార్వతిగా జన్మించావు. ఇలా నా భక్తురాలివై నాకు భార్యవై నన్ను చేరుకున్నావు. ఇది నేను కాకభూషుండిని కలిసిన వృత్తాంతం. అయితే గరుత్మంతుడు ఒకసారి కాకభూషుండిని కలిసిన ఒక కథను చెబుతాను విను. పూర్వం రామాయణంలో మేఘనాథుడి చేతిలో తమకు తామే బంధింపబడి రామలక్ష్మణులిరువురు నాగపాశాలతో బంధించబడ్డారు. ఆ సమయంలో నారద మహర్షి వైకుంఠంలో గరుడిని కలిసి ఆ నాగపాశాలను విడిపించమని భూలోకానికి పంపించాడు. సర్పభక్షకుడైన గరుడు ఆ రామచంద్ర ప్రభువు నాగపాశాలు విడిపించి తిరిగి వచ్చి చింతాక్రాంతుడయ్యాడు. గరుడు ఆ సంఘటనను పదే పదే గుర్తు చేసుకుని అనేక విధాలుగా ఆలోచింపసాగాడు. సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, మాయాతీతుడు అయిన శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఒక రాక్షసాధముడు ప్రయోగించిన నాగపాశాలచే బంధించబడడమా ఆశ్చర్యకరంగా ఉంది అనుకుంటూ దిగులుపడ్డాడు. గరుడు తన మనస్సు కుదుటపరుచుకొనుటకు ప్రయత్నించడు. కాని జ్ఞానోదయం కాకపోవడం వల్ల ఆయన హృదయం భ్రమతో నిండిపోయింది. వెంటనే నారద మహర్షి వద్దకు వెళ్లి తన సందేహాన్ని ఆయన ముందు విన్నవించుకున్నాడు. ఆయన గరుడునితో, ఓ గరుడా, వినుము. శ్రీరాముని మాయ అతి శక్తిమంతమైనది. ఆయనే స్వయంగా పరబ్రహ్మం. నీ మనసును ఆవరించిన మోహం నా మాటలతో తొలగిపోయేది కాదు. కావున నీవు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఆయన ఆజ్ఞను అనుసరించు అని అన్నాడు. పక్షిరాజైన గరుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తన సందేహాన్ని ప్రకటించాడు. దాన్ని విన్న బ్రహ్మ రామచంద్రుణ్ణి స్మరించి మనసులో నమస్కరించి, ఆ భగవంతుని మాయా ప్రభావము అపారము. అది నన్నే చాలాసార్లు ఆట పట్టించింది. ఈ సమస్త జగత్తు సృష్టించింది నేనే. అట్టి నేనే మాయామోహితుడినయ్యాను. ఇక ఈ సృష్టిలో ఉన్న పక్షిరాజువి నువ్వు మాయామోహితుడవ్వడంలో ఆశ్చర్యమేమున్నది అనుకుని, ఓ గరుడా, శ్రీరామ మహిమను ఆ పరమేశ్వరుడు బాగుగా ఎరుగును. కావున నీవు పరమేశ్వరుని వద్దకు వెళ్ళు అని సెలవిచ్చాడు. బ్రహ్మవచనాలను విన్న గరుడు నా దగ్గరకు బయలుదేరి వచ్చాడు. నాకు ప్రణమిల్లి తన సందేహాన్ని వివరించిన గరుడునితో నేను ప్రేమగా, ఓ గరుడా, నేను కుబేరుని కలవడానికి వెళుతున్నాను. మార్గమధ్యంలో నీవు నన్ను కలిశావు. నీకు ఉపదేశం ఎలా చేయగలను? చాలా కాలం సజ్జనులతో సాంగత్యం చేస్తే గాని భగవంతునికి సంబంధించిన సందేహాలు దూరం కావు. మునీశ్వరులు గానం చేసే అనేక హరిగాథలను వినవలను. ఓ గరుడా, నిత్యం హరికథా ప్రసంగం జరిగే చోటుకు నిన్ను పంపిస్తాను. అక్కడ ఆది మధ్యంతరహితం
అంతా శ్రీరామచంద్రుడే, ఆయనే ప్రభువు. ఆ ప్రసంగం నీ సందేహాలన్నీ దూరం చేస్తుంది, నీకు అనన్య శ్రీరామ ప్రేమ కలుగుతుంది అని పలికి ఇలా అన్నాను. నీవు ఉత్తర దిశకు వెళ్ళు, అక్కడ అందమైన నీలగిరి కలదు. అక్కడ పరమశీలుడైన కాకభూషుండి నివసిస్తున్నాడు. అతను వయోవృద్ధుడు, జ్ఞాననిధి, నిరంతరం శ్రీరామ కథలను వివరిస్తుంటాడు. అతడు రామకథలను చెప్తుండగా అతని చుట్టూ ఎన్నో సుందరమైన పక్షులు గుమిగూడి ఆ కథలను వింటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కాకభూషుండిని కలిసి నీ సందేహాలు వివరించు, నీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పాను అని పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. ఆ విధంగా పరమశివుడు చెప్పిన మాటలు విని గరుడు ఉత్తర దిశలో కాకభూషుండిని వద్దకు వెళ్ళాడు. కాకభూషుండి ఉన్న ప్రాంతానికి వెళ్లగానే గరుత్మంతుడి మనసుకు ఏదో తెలియని ప్రశాంతత చేకూరింది. గరుడు కాకభూషుండితో రామచంద్రుని పునీతమైన గాథను తెలియజేయమని విన్నవించుకున్నాడు. కాకభూషుండి రామచరిత మానసము అనే రామకథను వివరించాడు. రామచరిత మానసము అనే రామాయణాన్నే తులసీదాసు గారు అవధీ భాషలో రచించి 500 సంవత్సరాల క్రితం మనకందించారు. కాకభూషుండి చెప్పిన విస్తారమైన కథను ఒక షార్ట్ ఫామ్లో తులసీదాసు గారు మనందరికీ అందించారు. అది ఈ కల్పానికి సంబంధించిన రామాయణ గాథ కాదు. ఓకే, కాకభూషుండి ఇలా చెబుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇది మనందరికీ ఒక ఉపదేశం లాంటిది. అదేంటంటే, ఓ గరుత్మంత, బాలుడు మొదట శల్యచికిత్స చేస్తున్నప్పుడు, అంటే డాక్టర్ బోన్ సర్జరీ చేస్తున్నప్పుడు తన ధైర్యాన్నంతా కోల్పోయి ఏడుస్తాడు. కాని వాని తల్లి ఆ రోగం తగ్గుతుంది అని తెలిసి బాలుని ఏడ్పు పట్టించుకోదు. ఎందుకంటే ఆ చికిత్స బాలుడిని బాగు చేస్తుంది. అదేవిధంగా భక్తుని మేలు కొరకు శ్రీరాముడు ముందుగా ఆ భక్తునికి ఉండే గర్వము అనే దోషాన్ని హరిస్తాడు. అప్పుడు ఆ మనిషికున్న భ్రమలన్నీ వీడిపోతాయి. అలా భ్రమలు వీడినవాడు ఆ ప్రభువును ఎలా భజించకుండా ఉండగలడు? మనమంతా కూడా అలా ఎన్నో భ్రమంలో బ్రతుకుతుంటాము. మనకొచ్చిందే పెద్ద కష్టమని, మనకు తెలిసిందే ప్రపంచమని, మన అహంకారమని, మన చదువే గొప్పదని, డబ్బున్నవాడే గొప్పవాడని, డబ్బే సర్వస్వం అని, అనేక దుర్వ్యసనాలు జీవితాంతం తనకు సుఖాలు ఇస్తాయని, చెడుగా ఉంటేనే ఈ కలికాలంలో గొప్పగా బ్రతకవచ్చని, మంచికి రోజులు కాదని, ఇలా అనేక అజ్ఞాన అహంకారాలతో బ్రతుకుతూ ఉంటాము. నిజానికి మనం ఆ పరమాత్ముని సృష్టిలో ఉన్న అనేకానేక బ్రహ్మాండాలలో ఉన్న ఒకానొక బ్రహ్మాండంలోని భూమిపై నివసిస్తున్న జీవులమని, ఈ సమస్త సృష్టి ఆ పరమాత్ముని స్వరూపమేనని, అంతా ఆయన లీలా విలాసమని గ్రహించిన నాడు మనందరి భ్రమలు కూడా తొలగిపోతాయి. ఓకే, కాకభూషుండి శ్రీరాముని ప్రభావం గురించి, తాను ఒకప్పుడు మోహంతో ఆవరించి ఉన్న తన గతం గురించి, తన మూర్ఖత్వం గురించి ఇలా వివరించాడు. ఓ గరుడుడా, నేను ప్రతి కల్పంలో జరిగే రామ అవతారాన్ని చూడడానికి ఈ భూమిపైనే ఉండి అయోధ్య నగరానికి వెళుతూ ఉంటాను. అక్కడ శ్రీరాముని బాల్యలీలను చూసి సంతోషించి వస్తూ ఉంటాను. ఆయన జన్మదిన మహోత్సవాలను చూస్తూ ఉంటాను. ప్రతి రామాయణంలో ఆ శ్రీరాముడు పుట్టగానే 5 సంవత్సరాల పాటు ఆ అయోధ్య నగరంలో కాకి రూపంలోనే నివసిస్తూ ఉంటాను. కన్నులారా ఆ స్వామి బాల్యలీలను, విశేషాలను తిలకిస్తూ ఉంటాను. ఆ బాలరాముడు కోటి మన్మధుల సౌందర్య శోభలతో ఉంటాడు. నేను చిన్న కాకి రూపంలో ఆయన దగ్గరగా తిరుగుతూ ఉంటాను. ఆ బాలరాముడు తిరిగే అన్ని ప్రదేశాలలో నేను ఎగురుతూ తిరుగుతూ ఉంటాను. ప్రాంగణంలో పడిన ఆయన ఎంగిల్ని తింటూ ఉంటాను. ఆ శ్రీరామచంద్ర ప్రభువు లీలలను తలుచుకొనినంతటనే నా తనువు పులకరించును. ఆ బాలరాముని ఉదరంపై 3 రేఖలు ఉంటాయి. సుందర నాభి కలిగి ఉంటాడు. విశాల వక్షస్థలం, వస్త్రాభరణాలు కలిగి శోభిస్తూ ఉంటాడు. ఆయన ఎర్రని అరచేతులు, అంగుళులు, గోర్లు మనోహరంగా ఉంటాయి. ఆ భుజస్కంధాలపై ఆ ఆభరణాలు కలిగి, శంఖం వంటి మెడ కలిగి, మనసులాగే అందమైన బుగ్గలతో, ముద్దులొలికే మాటలతో, స్వచ్ఛమైన తెల్లని దంతకాంతులతో, సంపంగి వంటి ముక్కుతో, చంద్ర కిరణాల్లాంటి ఆహ్లాదకరమైన చక్కని చిరునవ్వుతో, నీలి కమలములు వంటి కన్నులతో, తీర్చిదిద్దిన గోరోచన వర్ణ తిలకంతో, ధనురాకారంలో ఉన్న కనుబొమ్మలతో, పసుపు పచ్చని వస్త్రాలతో ఎంతో వైభవోపేతంగా ఉంటాడు ఆ శ్రీరామ ప్రభువు. ఆయన కేరింతలు కొడుతూ, నాట్యం చేస్తూ దశరథ మహారాజు ప్రాంగణంలో విహరిస్తూ ఉంటాడు. తన నీడను చూచి గంతులు వేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ నీడను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.
కేరింతలు కొడుతూ చిన్న కాకి రూపంలో ఉన్న నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నా వెంట పడతాడు. పక్షి స్వభావమున నేను పరిగెత్తుతూ ఉంటాను. అతడు నాకు అప్పాలు అనే పిండి వంట పదార్థాలు చూపుతూ నాకు తినిపించడానికి దగ్గరకు పిలుస్తూ ఉంటాడు. నేను స్వామిని సమీపిస్తుంటే ఆ ప్రభువు నవ్వుతున్నాడు. నేను దూరంగా వెళితే ఆ ప్రభువు ఏడుస్తున్నాడు. నేను ఆయన కాళ్లను తాకాలని వెళితే ఆయన భయము నటించి వెనక్కు వెళుతున్నాడు. సచ్చిదానంద ఘనుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఒక సాధారణ బాలుని వలె ఈ లీలలు ప్రదర్శించడమెందుకు అని నాకు ఒక భ్రమ కలిగినది. అహంకారం కలిగింది. ఆ భ్రమలలో ఊగిసలాడుతున్న నన్ను మాయ ఆవరించింది. అప్పుడు ఆ ప్రాంగణంలో ఎవ్వరూ లేరు. శ్రీరాముడు ఒక విశిష్ట లీలా విలాసం చేసిన అద్భుత ఘటన అప్పుడు జరిగింది. ఆ బాలరాముడు మోకాళ్లపై దోగులాడుతూ నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఓ పక్షిరాజా, గరుత్మంతా, నేనప్పుడు పరిగెత్తాను. శ్రీరాముడు నన్ను పట్టుకోవడానికి తన భుజాలను చాచాడు. నేను ఆకాశానికి ఎగిరాను. నేను ఆకాశంలో ఎగురుతున్న కొలది శ్రీరాముని బాహువులు నా దగ్గరకు వస్తూ ఉండడం నేను చూస్తున్నాను. ఇది భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. నేను ఎగురుతూ బ్రహ్మలోకానికి ప్రవేశించాను. కాని శ్రీరాముని 2 చేతులు నాకు కేవలం 2 అంగుళాల దూరంలోనే ఉన్నాయి. ఈ భూమిని దాటి ఏ లోకాల ఆవరణకు నేను వెళ్ళినా ఆ చేతులు వెంటాడుతూ వెనుకనే వచ్చాయి. అది చూసి నేను భయపడ్డాను. భయంతో కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి కళ్ళు తెరవగానే అయోధ్యానగరంలో ఉన్నాను. శ్రీరాముడు ఎదురుగా ఉన్నాను. నన్ను చూసి చిన్నగా నవ్వుతూ నోరు తెరిచాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు. ఏదో ఆకర్షణ శక్తి నన్ను పట్టి బలంగా లాగడం వల్ల నేను ఆయన నోటిలోకి ప్రవేశించాను. ఓ ఖగరాజా, విను. నేను అతని కడుపులో అనేక బ్రహ్మాండ సమూహాలను చూశాను. ఫ్రెండ్స్, బ్రహ్మాండ సమూహాలు అంటే క్లస్టర్స్ ఆఫ్ యూనివర్స్ అని గాని ఆర్ క్లస్టర్స్ ఆఫ్ మల్టీవర్స్ అని అర్థం. ఇంకా కాకభూషుండి ఇలా చెప్పసాగాడు. నేను అక్కడ అనేక విలక్షణమైన, ఒకదానికంటే మరొకటి పెద్దగా ఉన్న అనేక కోటానుకోట్ల బ్రహ్మాండాలు చూశాను. కోట్ల కొలది చతుర్ముఖ బ్రహ్మలు, పరమేశ్వరులు, లెక్కపెట్టలేనన్ని నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుని లాంటి సౌరమండలాలు, లోకపాలకులు, కోట్ల మంది యములు, కాలములు, అసంఖ్యాక భూములు, అసంఖ్యాక పర్వతములు, విశాలమైన భూమిలాంటి గ్రహాలు, లెక్కలేనన్ని సముద్రాలు నేను చూశాను. ఈ భూములతో, నదులతో, తటాకాలు, వనాలు, నానావిధ విచిత్ర సృష్టి విచిత్రాలు చూశాను. దేవతలు, మునులు, సిద్ధులు, నాగులు, కిన్నెరలు, మానవులు, చతుర్విధ స్థావర జంగమ జీవులను చూశాను. ఇదివరలో ఎన్నడూ కనీ విని ఎరుగని ఆశ్చర్యకరమైన సృష్టి జాతిని చూశాను. ఫ్రెండ్స్, అంటే కాకభూషుండి ఎన్నో ఏలియన్ వరల్డ్స్ ని, ఏలియన్ సివిలైజేషన్స్ ని కూడా చూశాడు అని దీని అర్థం. ఆ బ్రహ్మాండ సృష్టిని గురించి నేను ఏమని వర్ణింపగలను? నేను ఒక్కొక్క బ్రహ్మాండంలో 100 సంవత్సరాలు నివసించాను. అనేక బ్రహ్మాండాలను చూస్తూ సంచరించాను. ఫ్రెండ్స్, ఒకసారి ఈ సంఘటన తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మన యూనివర్స్ లాంటి ఆల్టర్నేటివ్ అండ్ ప్యారలల్ యూనివర్స్లు ఈ సృష్టిలో ఉన్నాయని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఋషులు మన గ్రంథాలలో తెలియజేశారు. వాటి వివరాలు వింటుంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. కాకభూషుండి అలా ఒక్కో బ్రహ్మాండంలో 100 సంవత్సరాలు గడుపుతూ అన్ని బ్రహ్మాండాలు పరిభ్రమిస్తూ 100 కల్పాల కాలం ఆ మల్టీవర్సుల్లోనే గడిపాడు. అలా సంచరిస్తూ ఒకానొక యూనివర్సులో ఉన్న తన ఆశ్రమానికి వచ్చి కొంతకాలం గడిపాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్యారలల్ యూనివర్స్ లో కాకభూషుండి లేడు. ఈ మల్టీవర్స్ లో కాకభూషుండి ఒక్కడే ఉన్నాడు. కొంతమంది ద్వారా అయోధ్య నగరంలో ఆ త్రేతాయుగంలో రాముడు అవతరించాడు అని తెలుసుకుని ఆ బ్రహ్మాండంలో ఉన్న అయోధ్య నగరానికి వెళ్లేవాడు. అక్కడ శ్రీరామ జనన మహోత్సవాలను చూశాడు. బాల శ్రీరామచంద్రుడి కడుపులో ఉన్న అనేక మల్టీవర్సులలో ఉన్న రామాయణ కాలాల్లో ఉన్న మరొక రాముని అవతారాలన్నీ కళ్ళారా చూసుకున్నాడు. ఆశ్చర్యం! రాముని నోటిలోకి ప్రవేశించి అక్కడ మల్టీవర్సుల్లో ఉన్న అనేక రాముళ్లని ఈ కాకభూషుండి దర్శించాడు. ఇలా 100 కల్పాల కాలం తన కడుపులో గడిచిపోతున్నా బయట తను నోటిలో ప్రవేశించిన అసలు అయోధ్య నగరంలో ఉన్న మన యూనివర్స్లో కేవలం 2 గడియల కాలం మాత్రమే గడిచింది. అలా టైం డైలేషన్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు కాకభూషుండి. కాకభూషుండి టైం ట్రావెల్ కూడా చేశాడు. అనేక భ్రమలకు లోనై అనేక మోహాలు ఆవరించి కాకభూషుండికి కళ్ళు తిరిగి అలసిపోయాడు. బాల శ్రీరాముడు అది గ్రహించి ఒక చిరునవ్వు నవ్వాడు. చిన్నగా నోరు తెరిచాడు. ఆ ప్రభువు నోటి నుండి కాకభూషుండి బయటకు వచ్చాడు. ఆ బాలరాముడు ఏమీ తెలియనివాడిలా తిరిగి ఆ కాకభూషుండితో ఆటలాడడం ప్రారంభించాడు. ఆ లీలలను చూసి కాకభూషుండి మనశ్శాంతి కరువైంది. తన మనసుకి ఎంత నచ్చ చెప్పుకుందామనుకున్నా కుదరక ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. తేరుకుని కాపాడు కాపాడు అని ఆ రాముడి పాదాలపై పడ్డాడు. అప్పుడు శ్రీరాముడు
అతి శక్తిమంతమైన తన మాయను నిలిపివేసి తన కలువ పువ్వులాంటి హస్తాన్ని ఆ కాకభూషుండుడి శిరస్సుపై ఉంచాడు. ఆ కాకభూషుండి దుఃఖం పూర్తిగా తొలగించాడు. ఆ కాకభూషుండి ఆనందాశ్రువులు కలిగిన కళ్లతో తన దేహం రోమాంచితమవుతుండగా చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు శ్రీరాముడు కాకభూషుండితో ఇలా అన్నాడు: ఓ కాకభూషుండి, నేనత్యంత ప్రసన్నుణ్ణయ్యాను. నన్ను ఏదైనా వరం అడుగు. అణిమాది అష్టసిద్ధులు, ఎనలేని సంపదలు, సమస్త సుఖములకు పరాకాష్ఠ అయిన మోక్షము, జ్ఞానము, వివేకము, వైరాగ్యము, విజ్ఞానము, మునీశ్వరులకు కూడా దొరకని అద్భుత గుణాలు ఏవైనా సరే అడుగు, ప్రసాదించదను, అందులో సందేహం లేదు అన్నాడు. కాకభూషుండి తన మనస్సులో ఇలా ఆలోచించసాగాడు: ప్రభువు నన్ను అన్ని వరములు కోరుకోమన్నాడు, కాని తన మీద భక్తిని ప్రసాదిస్తాను అని మాత్రం అనలేదు. ఉప్పు లేని భోజనం ఏదైనా ఎందుకు రుచిగా ఉంటుంది? భక్తి లేని గుణమేదైనా ఎందుకు ఉపయోగం ఉండదు అని ఆలోచించి ఇలా అన్నాడు: ఓ శ్రీరామ, దయతో మీపై నాకు అనన్య భక్తిని ప్రసాదించండి. ఈ నిష్కామ భక్తిని వేదాలు, పురాణాలు వేనోళ్ల కీర్తిస్తుంటాయి. పరమ యోగీశ్వరులు కూడా దీన్నే అన్వేషిస్తూ ఉంటారు. మీ కృపకు పాత్రులైన ఏ ఒక్కరో మాత్రమే దీన్ని పొందగలరు అని అడిగాడు. దానికి శ్రీరాముడు ఏవమస్తు అని అన్నాడు. అంటే సంస్కృతంలో అట్లే అగుగాక అని అర్థం. అలా పలికి, ఓ కాకభూషుండి, జప యోగాగ్నుల్లో తపస్సు చేసే మునులు కోటి ప్రయత్నాలు చేసినా కాని వారికి ఇట్టి భాగ్యము కలగదు. నీ విచక్షణ చాతుర్యానికి ప్రసన్నుడినయ్యాను. నీవు భక్తిని కోరుకున్నావు. నా కృపచే నీ హృదయంలో భక్తి నెలకొనియుండును. భక్తి, జ్ఞాన, విజ్ఞాన, వైరాగ్యములు నా లీలలు, వాటి రహస్య విభాగములు, అందు వైవిధ్యములన్నింటినీ నీవు తెలుసుకొనగలవు. నీ సాధనలో ఎలాంటి శ్రమ ఉండదు. మాయచే ఉత్పన్నమయ్యే భ్రమలు నిన్ను తాకనైనా తాకవు అని శ్రీరాముడు కాకభూషుండుడికి వరం ప్రసాదించాడు. ఈ విధంగా కాకభూషుండు గరుత్మంతునికి శ్రీరామచంద్రునితో తనకు జరిగిన పూర్వ సంఘటనల గురించి వివరించాడు. ఇంకా ఆ కాకభూషుండు పక్షిరాజైన ఆ గరుత్మంతునితో ఈ విధంగా పలుకుతున్నాడు: ఆ శ్రీరాముడు కోటి మన్మథ సుందరాకారుడు, శత్రువులను పరిమార్చుటలో అనంతకోటి దుర్గామాతల శక్తి కలవాడు, ఐశ్వర్యంలో ఆయన కోటి ఇంద్రులతో సమానుడు, ఆకాశము పట్టనంత విస్తృత మహిమ గలవాడు. శ్రీరాముడు కోట్ల కొలది వాయువుల కంటే మహాబలుడు, శతకోటి పాతాళముల కంటెను లోతైనవాడు, కోట్ల కొలది యముల కంటే భయంకరుడు, అనంతకోటి తీర్థస్థానముల కంటెను అత్యంత పవిత్రుడు. ఆ ప్రభునామమే సర్వ పాపములను అంతరింపజేయును. ఆ శ్రీరాముడు కోటి హిమాలయముల కంటెను సుస్థిరుడు, గాంభీర్యమున అనేక మహాసముద్రములను మించినవాడు. ఆ భగవానుడు తన భక్తులకు దానము చేయుటలో శతకోటి కామధేనువుల కంటెను అధికుడు. శ్రీరామచంద్రుడు నిరుపమానుడు. ఆయనతో పోల్చదగినది ఈ జగత్తులో లేనేలేదు. ఆయనకు ఆయనే సాటి. సూర్యకాంతిని కోటి దీపపురుగులతో సమానము అని పోల్చినను ఆ పోలిక సరిపోదు కదా. అంతేకాక అది సూర్యుణ్ణి నిందించినట్లే అవుతున్నది. అదేవిధంగా మునీశ్వరులు తమ తమ బుద్ధిబలములను అనుసరించి శ్రీరాముణ్ణి ఎంతగా వర్ణించినను అది సరిపోదు. అయినా సరే మునీశ్వరులు ఆ భగవంతుని గూర్చి యథాశక్తి గానమును చేస్తూనే ఉంటారు. ఆ భగవంతుడు అతి కృపాళువు, భక్తుల భావగ్రాహి. అందుచేత ఆయన సాదరముగా ఆ భక్తుల వర్ణనలను విని ఆనందిస్తూ ఉంటాడు. కాకభూషుండు యొక్క మృదు మధుర వచనాలను విని పక్షిరాజైన గరుత్మంతుడు మిక్కిలి ప్రసన్నచిత్తుడయ్యాడు. తన రెక్కలను ఒక్కసారిగా విప్పి విదిలించుకొన్నాడు. అతని కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండాయి. శ్రీరాముని ప్రతాపమును తన హృదయంలో నింపుకొన్నాడు. మునుపటి మోహంను స్మరించుకుని పశ్చాత్తాప తప్తుడయ్యాడు. అనాది అయిన పరబ్రహ్మను ఒక సామాన్య మానవునిగా తలంచానని చింతింపసాగాడు. గరుడు కాకభూషుండి చరణములకు పదే పదే ప్రణమిల్లి నమస్కరించాడు. అతనిని శ్రీరామునితో సమానంగా భావించి ప్రేమ విహ్వలుడయ్యాడు. ఎవరైనా సరే బ్రహ్మ మహేశ్వరుల ఎంతటి గొప్పవారైనను గురుకృపలేనిదే తరింపలేరు కదా అని అనుకున్నాడు. గరుడు పలుకుచున్నాడు: నాయన కాకభూషుండి, అనుమానాలు అనే పాముల చేత కాట్లు వేయబడ్డ నన్ను అనేక కుతర్కాలు బాధిస్తూ ఉండేవి. కాని భక్తులకు సుఖమునిచ్చే శ్రీరామచంద్రుడనేడి గారుడ మంత్రము మీ రూపంలో ఆ విషాన్ని తొలగించేసింది. మీ దయ వలన నా అజ్ఞానము సమస్తము నశించింది. నిరుపమానమైన రామరహస్య జ్ఞానమును ప్రాప్తింపజేసింది. తరువాత ఆ గరుడు కాకభూషుండిని పెక్కు విధములుగా ప్రశ్నించాడు. ఆయనకు శిరసా ప్రణమిల్లి అంజలి ఘటించి ప్రేమపూర్వకంగా
వినయ వచనములతో ఇట్లా అన్నాడు: ఓ ప్రభు, కాకభూషుండి, అజ్ఞానినైన నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిదను. దయాసాగర, నన్ను మీ దాసునిగా భావించి సాదరముగా నా ప్రశ్నకు సమాధానము దయచేయండి అని అడిగాడు. మీరు సర్వజ్ఞులు, బ్రహ్మవిధులు, మాయాతీతులు, బుద్ధిమంతులు, సుశీలురు. మీరు కాకి శరీరమును పొందుటకు కారణమేమిటి? నాకు విశదంగా తెలియపరచండి స్వామి. భూషుండి, మీరు ఆ సుందర రామచరితమానసము అనే సరోవరాన్ని ఎక్కడ పొందారు? దయచేసి తెల్పండి. మహాప్రళయ కాలమునందు కూడా మీకు నాశనము లేదని ఆ పరమేశ్వరుడు నాకు తెలిపినాడు. శివుడు అసత్యం ఆడడు. కావున ఈ విషయం గురించి మీరే నాకు తెలియపరచాలి. ప్రభు, దేవతలు, నాగులు, మనుష్యులు మొదలకు స్థావర జంగములతో కూడిన ఈ జగత్తంతా ఆ కాలునిచే కబలించబడుతుంది. భవిష్యత్తులో అసంఖ్యాకములైన బ్రహ్మాండములను కూడా ఈ కాలం కబలించబోతుంది. ఇది అనివార్యము. అట్టి భయంకరుడైన కాలుడు నిన్ను ఏమాత్రం ప్రభావితునిగా చేయకుండుటకు గల కారణమేమిటి? కృపాళువు, ఇది జ్ఞాన ప్రభావమా లేక యోగ బలమా అని ప్రశ్నించాడు. ఈ గరుడు కాకభూషణుడికి సంబంధించిన సంభాషణను శివుడు పార్వతీదేవికి కైలాసంలో వివరిస్తూ ఇలా అన్నాడు: ఓ ఉమా, గరుడుని వచనములను విని కాకభూషుండి ప్రసన్న చిత్తుడై అనురాగపూర్వకముగా పలికెను: ఓ గరుడుడా, మీరు ధన్యజీవులు. అట్టి మీ సద్బుద్ధికి నా ధన్యవాదాలు. మీ ప్రశ్నలు మెచ్చుకోదగినవే. మీ ప్రేమపూర్వకములైన ఈ ప్రశ్నలను వినినంతనే నా పూర్వజన్మలు అనేకం స్మరణకు వచ్చినవి. వాటి కథలను వినిపించదను. శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నేను ఈ కాకి శరీరముతోనే భక్తిని పొంది ఉంటిని. కావున దీనిపై నాకు మక్కువ అధికంగా ఉంటుంది. తమకు లాభప్రదమైన దానిపై మమకారం ఉండుట అందరికీ సహజము కదా. శ్రీరామునిపై విముఖత కలిగిన వ్యక్తికి సాక్షాత్తు బ్రహ్మ శరీరమే లభించిన అతనిని కవులు, పండితులు ప్రశంసించరు. ఈ శరీరంతోనే నాకు శ్రీరామ ప్రభువుపై భక్తి జనించింది. అందువల్ల ఓ స్వామి, నాకు ఇది అత్యంత ప్రియమైనది. నా మృత్యువు నా ఇచ్ఛతోనే కలుగుతుంది అని భగవంతుడు వరము. అయినా సరే ఈ శరీరాన్ని త్యజించను. ఎందుకంటే శరీరము లేకుండా హరిభజన చేయుట సాధ్యము కాదని వేదములు పేర్కొనుచున్నవి. మొదట మోహము నన్ను దుర్దశల పాలు చేసినది. నేను సుఖముగా నిద్రింపలేకపోయాను. అనేక జన్మల్లో నేను అనేక విధములైన యోగ, జప, తపోయజ్ఞాది కర్మలను ఆచరించాను. ఓ పక్షిరాజా, గరుత్మంత, నేను పెక్కు యోనులలో జన్మించి వివిధ కర్మలను ఆచరించాను. కాని ఇప్పటి సుఖము నాకెప్పుడూ లభించలేదు. నాకిప్పుడు పూర్వజన్మల స్మృతి కలదు. ఎందుకంటే శివుని కృప వలన నా బుద్ధి మోహానికి లోను కాలేదు. ఓ ఖగరాజా, వినుము. నేను నా పూర్వజన్మ తెలిపెదను. దానిని విన్నవారికి ప్రభు చరణములపై ప్రీతి ఏర్పడును. దాని ద్వారా సాంసారిక క్లేశములన్నీ తొలుగును. ప్రభు, పూర్వం ఒక కల్పంలో పాపకోపమైన కలియుగము ప్రారంభమైంది. అందు స్త్రీ పురుషులు అధర్మంలో మునిగి వేద విరుద్ధమైన మార్గముల యందు ప్రవర్తించుచున్నారు. ఫ్రెండ్స్, కాకభూషణుడు పూర్వకల్పాల్లో జరిగిన కలియుగం గురించి చాలా విశేషంగా, విస్తారంగా వర్ణించాడు. ఇప్పుడు మన ఎపిసోడ్లో కాకభూషణుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి పూర్వపు కల్పాల్లో జరిగిన కలియుగపు విశేషాల గురించి నేనిక్కడ ప్రస్తావించడం లేదు. నేరుగా కాకభూషణుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించే ఇక్కడ మాట్లాడుకుందాం. ఓ గరుత్మంత, అట్టి కలియుగమున నేను అయోధ్యానగరమున ఒక శూద్రునిగా జన్మించాను. మనోవాక్కర్మలచే నేను శివభక్తుణ్ణై ఇతర దేవతల్ని ఎప్పుడూ నిందిస్తూ ఉండేవాణ్ణి. అతి గర్వితుణ్ణై, ధనమదోన్మత్తుడినై, వాచాలుడిగా, ఉగ్రబుద్ధి గలవాడిగా ఉండేవాణ్ణి. నా హృదయంలో దంభము అధికంగా ఉండేది. నేను శ్రీరాముని అయోధ్యానగరమునందు ఉన్నప్పటికీ దాని మాహాత్మ్యమును ఎరుగకుంటిని. ఇప్పుడే నాకు అయోధ్య వైశిష్ట్యము తెలిసినది. ఏ జన్మలోనైనా సరే అయోధ్యలో నివసించిన వాడు శ్రీరామునిపై అవశ్యముగా అనురక్తుడవుతాడు అని వేదశాస్త్ర పురాణాలు తెలుపుచున్నవి. అందుచేత ధనుర్బాణములను ధరించిన కోదండరాముని తన హృదయమునందు నిలుపుకొనిన వాడే అయోధ్య యొక్క ఔన్నత్యమును తెలుసుకొనగలుగును. గరుడుడా, కలికాలము చాలా కలుషితమైనది. అందు స్త్రీ పురుషులందరూ పాపకర్మలు ఆచరించేవారు. కలియుగమున యోగము, యజ్ఞము, జ్ఞానము అను వాటి ద్వారా శ్రమపడవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే కేవలం శ్రీరాముని గుణకీర్తనమే ముక్తికి పరమసాధనము. కలౌ సంకీర్తనాన్ ముక్తి. కావున యోగము మొదలగు వాని ప్రసక్తియే లేక శ్రీరాముని భజించేవానికి, అనన్య భక్తితో ప్రభు గుణగణములను గానమునర్చేవాడికి భవసాగరము నుండి అవలీలగా బయటపడగలడు. ఇందు సందేహమే లేదు. కలియుగమున నామమహిమ గొప్పది. మానసిక పుణ్యముండును గాని మానసిక పాపం ఉండదు. అంటే మనసులో ఎవరికైనా చెడు చేయాలి అని అనుకుంటే పాపం రాదు. కానీ మనసులో ఎవరికైనా సాయం చేయాలి అని అనుకున్నంతనే
ఈ కలియుగంలో పుణ్యం లభిస్తుంది అని దీని అర్థం. ఇది కలియుగమునందలి వైశిష్ట్యం. ఓ ఖగరాజా, వైనతేయ, ఈ కలియుగమున నేను అనేక సంవత్సరాల పాటు అయోధ్య నగరంలో నివసించాను. అక్కడ కరువు సంభవింపగా ఆపదలకు గురియై ఇతర దేశములకు వెళ్ళిపోయాను. అలా జీవితాన్ని గడుపుతున్న కాలంలో ఒకానొక నాడు సుమేరు పర్వత శిఖరములో ఒక వటవృక్ష ఛాయలలో కూర్చొని ఉన్న లోమస మహర్షిని నేను దర్శించాను. అతని పాదములకు ప్రణమిల్లి వినయంగా దీనుడనై ప్రార్థించాను. నా వినమ్రమైన కోమల వచనముల చేత నా మాటలు విని సంబరపడి ఈ విధంగా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తమ, మీరే పనిపై ఇచ్చటికి వచ్చారు? అందుకు నేనిలా సమాధానం చెప్పాను: ఓ దయానిధి, మీరు సర్వజ్ఞులు, సజ్జనులు, నాకు సగుణ బ్రహ్మోపాసన ప్రక్రియను తెల్పండి అని కోరాను. ఓ గరుత్మంత, అప్పుడా మునీశ్వరుడు శ్రీరాముని గుణవైభవములను గురించి సాధారముగా కొన్ని కథలను తెలిపారు. బ్రహ్మజ్ఞాన తత్పరుడు, బ్రహ్మజ్ఞానములో లీనమైన వాడును అయిన అతడు నన్ను అర్హునిగా గుర్తించి బ్రహ్మోపదేశము చేయసాగాడు. ఆయన ఇలా చెప్పాడు: పరబ్రహ్మ జన్మరహితుడు, అద్వితీయుడు, నిర్గుణుడు, అందరి హృదయముల్లో ఉండేవాడు, పెరుగుటయు తరుగుటయు లేనివాడు, ఇచ్ఛారహితుడు అంటే తనకే కోరికలు లేనివాడు, నామరూపరహితుడు అంటే తనకు పేరు గాని ఒక రూపం గాని లేనివాడు, అనుభవైక వేద్యుడు అంటే కేవలం అనుభవంలో మాత్రమే తనని తెలుసుకోగలం ఆ పరమాత్మ అఖండుడు అంటే ఖండించ సాధ్యము కానివాడు, నిరుపమానుడు అంటే ఏ పోలికలతో తనని పోల్చి చెప్పలేము, ఆయన మనస్సునకు ఇంద్రియములకు అతీతుడు, నిర్మలుడు అంటే ఏ మాలిన్యం లేనివాడు, నాశరహితుడు అంటే నాశనము లేనివాడు, నిర్వికారుడు అంటే ఎటువంటి వికారములు లేనివాడు, అతడు నిరవధికుడు అంటే ఏ హద్దులు లేనివాడు, సుఖ నిధానుడు అంటే సౌఖ్యములకు నిధి వంటివాడు, నీటికిని నీటి అలలకు భేదము లేనట్లే అతనికి నీకును భేదము లేదు, అతడే నీవు, నీవే అతడు, తత్వమసి అని వేదములు పేర్కొనుచున్నవి అని ఇట్లు లోమస మహాముని నాకనేక విధాలుగా బోధించాడు. కాని నిర్గుణ బ్రహ్మయందు నా మనస్సు నిలవలేదు. ఆ ముని యొక్క పాదాలకు ప్రణమిల్లి నేనిలా పలికాను: ఓ మునీశ్వర, నాకు సగుణ బ్రహ్మోపాసన గూర్చి తెలపండి. ఎందుకంటే శ్రీరామ భక్తి అనే జలములో నా మనస్సు చేపవలే ఉన్నది. ప్రాజ్ఞుడవైన ఓ మునీశ్వర, ఇట్టి దశలో అది ఎట్లు వేరు కాగలదు? కావున నా మీద దయతో శ్రీరాముని దర్శించే మార్గము ఉపదేశించండి. మొదట అయోధ్యాపతి అయిన ఆ శ్రీరాముణ్ణి కన్నులారా చూచుకుని తరువాత నిర్గుణ బ్రహ్మను గూర్చిన మీరు చేస్తున్న ఉపదేశాన్ని వింటాను. నేనిలా పలుకగా ఆ మహాముని మరలా నిరుపమానమైన శ్రీహరి కథలను కాసేపు వినిపించి సగుణ మార్గమును ఖండించి నిర్గుణ మార్గమును ప్రతిపాదించాడు. అప్పుడు నేను నిర్గుణ మార్గమును త్రోసిపుచ్చి పట్టుదలతో సగుణ మార్గమును ప్రతిపాదించబూనితిని. నేను ఉత్తర ప్రత్యుత్తరములు ఇయ్యసాగితిని. అప్పుడు ఆ మునీశ్వరుని ముఖంలో కోపానికి సంబంధించిన చిహ్నాలు నేను కనిపెట్టాను. ఓ గరుత్మంత, విను. మిక్కిలి అవజ్ఞకు గురి అయినప్పుడు జ్ఞానుల హృదయంలో కూడా కోపం పుడుతుంది. సువాసన వెదజల్లే చందనం చెక్క కూడా రాపిడికి గురైతే అందులో నుండి అగ్ని పుడుతుంది. అదేవిధంగా ఆ మునీశ్వరుణ్ణి అనేక ప్రశ్నలను అడిగి చిరాకు కలిగించిన నాపై ఆ మునీశ్వరునికి కోపం కలిగింది. మునీశ్వరుడు మాటిమాటికి నాపై కోపం తెచ్చుకుంటూ జ్ఞాన నిరూపణ చేస్తున్నాడు. నేను లోపల ఇలా తర్కించుకుంటూ ఉన్నాను: ద్వైత బుద్ధి లేనిదే కోపముండునా? అజ్ఞానము లేనిదే ద్వైత బుద్ధి ఉండునా? భగవంతుని నుండి వేరైన జీవుడు ఈ ఈశ్వరునితో సమానం కాగలడా? ఇతరుల మేలు కోరేవాడికి ఎన్నటికైనా దుఃఖం కలుగుతుందా? పరశువేది ఉన్నవానికి దారిద్ర్యం బాధించుతుందా? అసలు ఇతరులతో గొడవ పెట్టుకునేవాడు నిర్భయంగా ఎలా ఉంటాడు? ఏదైనా కోరికలు కలవాడు కళంకరహితుడు అవుతాడా? దుష్టుల సాంగత్యం చేయుచున్న వారికి సుబుద్ధి కలుగుతుందా? పరమాత్మ తత్వమును ఎరిగినవాడు జనన మరణ రూపచక్రముల్లో పడతాడా? భగవంతుని నిందించేవాడు సుఖపడతాడా? నీతి తెలియకుండానే ఒక రాజు రాజ్యమును నిలబెడతాడా? ఓ గరుడుడా, ఈ విధంగా నేను అనేక విధాలుగా నాలో నేను తర్కించుకుంటూ ముని ఉపదేశాలను సాధారణంగా వినకుండా ఉన్నాను. నేను పదే పదే ఆ మునితో సగుణోపాసన పక్షమున వాదించుచూ ఉండగా మునీశ్వరుడు తీవ్రమైన కోపం పొందాడు. అతడు ఇలా పలికాడు: ఓరి మూర్ఖుడా, నేను నీకు ఉత్తమోత్తమైన ఉపదేశము ఇచ్చుచున్నాను. నీవు దాన్ని విశ్వసింపక పిడివాదము చేయుచుంటివి. నా సత్యవచనములపై నీకు విశ్వాసం కుదురుకోవడం లేదు. ఒక కాకివలే అన్నిటి అందున సందేహం కలిగిన వాడివై ఉన్నావు. నీ అభిప్రాయం మీదనే నీకు మక్కువ పట్టుదల ఎక్కువగా ఉన్నాయి. నీవు వెంటనే చండాల పక్షి అయిన కాకివి కమ్ము అని శపించాడు. నేను ఆ మునీశ్వరుని శాపము వినయంగా స్వీకరించాను. దాని వలన నాకు భయము గాని
దైన్యము గాని కలగలేదు. ఆ మునీశ్వరుని శాప ప్రభావమున అనతి కాలంలో నేను ఒక కాకినయ్యాను. ఫ్రెండ్స్, లోమస మహర్షి విధించిన శాపానికి కాకభూషుండు కాకిగా ఎలా మారాడో మన ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు తెలుసుకోవచ్చు. ఇంకా కాకభూషుండు గరుత్మంతునితో ఈ విధంగా చెబుతున్నాడు: ఓ గరుత్మంత, తరువాత నేను ఆ మునీశ్వరుని పాదాలకు నమస్కరించి రఘుకుల శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ హర్షముతో అక్కడ నుండి వెళ్లిపోయాను. ఇప్పుడు ఈ గరుడ కాకభూషుండి సంవాదాన్ని ఉమాదేవికి తెలుపుతున్న శివుడు పలుకుతున్నాడు: ఓ ఉమా, శ్రీరాముని పాదాలపై ఆసక్తి కలవారు జగత్తంతయు రామమయంగా చూస్తారు. మరి వారికి ఎవ్వరిపైనా ద్వేషం ఉండదు. శంకరుడు పలుకుచున్నాడు: ఓ ఉమా, కాకభూషుండి ఆ గరుత్మంతునితో ఈ విధంగా చెబుతున్నాడు. కాకభూషుండు పలికెను: ఓ గరుత్మంత, వినుము. శాపమిచ్చుటలో లోమస మహర్షి తప్పేమీ లేదు. ఆ రఘుకుల భూషణుడైన శ్రీరాముడు అందరి హృదయాల్లో స్ఫూర్తి ప్రదాత. దయాసాగరుడైన శ్రీరాముడు ఆ మునీశ్వరుని బుద్ధిని భ్రమింపచేసి నా భక్తిని పరీక్షించాడు. మనోవాక్కర్మలచే ప్రభువు నన్ను తన సేవకునిగా గుర్తించదలుచుకున్నాడు. ముని బుద్ధిని మరల మార్చి ఋషి నా సహనమును సౌశీల్యమును శ్రీరాముని చరణములపై నాకు గల విశ్వాసములను గుర్తించి ఆ మునీశ్వరుడు అతి విస్మయముతో మాటిమాటికి పశ్చాత్తాపపడ్డాడు. అనవసరంగా నన్ను శపించినందుకు చాలా బాధపడ్డాడు. ఒక్కసారిగా యథార్థ స్మృతి పొందిన ఆ మునీశ్వరుడు నన్ను ప్రేమాదరములతో పిలిచాడు. నన్ను అనేక విధాలుగా సంతుష్టుణ్ణి చేసి ప్రసన్న చిత్తుడై నాకు రామ తారక మంత్రాన్ని ఉపదేశించాడు. దయానిధి అయిన ఆ ముని నాకు బాలస్వరూపుడైన శ్రీరాముని ధ్యాన విధిని నేర్పించాడు. ముని కొంతకాలము నన్ను అచటనే ఉండనిచ్చాడు. తరువాత రామచరిత మానసము అనే గ్రంథాన్ని నాకు వర్ణించి వివరించాడు. సాదరముగా కొన్ని కథలను వినిపించి మరల మధుర వచనములతో పలికాడు: నాయన, రహస్యమైన సుందరమైన ఈ రామచరిత మానసము అనే ఒక సరోవరము నేను శివుని అనుగ్రహం చేత పొందాను. నిన్ను నిజమైన శ్రీరామ భక్తునిగా గుర్తించి నీకు ఈ చరిత్రమును సవిస్తారముగా తెలిపాను. హృదయమున రామభక్తి కుదురుకోని వాడికి ఎన్నటికీ దీన్ని తెలుపరాదు. మునీశ్వరుడు నాకు అనేక విధాలుగా అనేక విషయాలను బోధించాడు. నేను భక్తిపూర్వకముగా ఆయన పాదాలకు నమస్కరించాను. తన చల్లని చేతులతో నా తలను నిమురుతూ హర్షముతో ఆ లోమస మునీశ్వరుడు నాతో ఇలా అన్నాడు: నా కృపచే నీ హృదయమున సర్వదా రామభక్తి ప్రగాఢమగుచుండును అని ఆశీర్వదించాడు. నాయనా కాకభూషుండి, నీవు సర్వదా శ్రీరామునకు ప్రీతిపాత్రుడువవుతావు. శుభగుణములు నీలో కుదురుకుంటాయి. నీవు కామరూపుడువవుతావు. నచ్చిన రూపాన్ని ధరించగలవు. నీవు మానరహితుడవై జ్ఞాన వైరాగ్యాలకు నిధివై ఇచ్ఛామృత్యువును కలిగి ఉండెదవు. అంటే మరణం నీవు తలుచుకునేంత వరకు నీ దరి చేరదు. ఆ శ్రీరామచంద్రుల వారిని స్మరించు. నీవు నివసించే ఆశ్రమానికి చుట్టుపక్కల 1 యోజనం దూరం వరకు మాయామోహ ప్రభావములు ఏవీ దరిచేరవు. శ్రీరామ మంత్రమే నిన్ను కాపాడుతూ ఉంటుంది. కాల కర్మ గుణ దోష స్వభావ జనితములైన దుఃఖములు నిన్ను ఆవరించవు. ఇతిహాస పురాణములలో రామరహస్యములు కొన్ని గుప్తములు, మరికొన్ని ప్రకటితములు, అంటే బహిరంగంగా ప్రకటించదగినవి. ఇవన్నీ నీకు ఎట్టి శ్రమ లేకుండా కరతలామలకముగా ప్రాప్తిస్తాయి. శ్రీరాముని పాదాలపై నీ అనురాగము అనినిత్యము ప్రవృద్ధమానమగుచూ ఉంటుంది. నీవు మనస్సున కోరుకున్నవన్నీయు ఆ శ్రీహరి కృపచే సులభంగా నీకు లభిస్తాయి. ఓ వైనతేయ, గరుడ, వినుము. లోమస మహర్షి ఆశీర్వాదమును విని ఆకాశము నుండి గంభీరమైన బ్రహ్మవాణి ఇట్లు పలికింది: ఓ జ్ఞాని ముని, నీ వచనములన్నీ సత్యమగును. ఈతడు మనోవాక్కర్మలచే నా భక్తుడు. ఆకాశవాణిని విని నేను హర్షించి ఆ రాముడి పట్ల ప్రేమమగ్నుణ్ణయ్యాను. నా సందేహములు తొలగిపోయాయి. తదనంతరము ఆ మునీశ్వరుని ఆజ్ఞ తీసుకుని అతని పాదాలకు నమస్కరించి పదే ప్రణమిల్లి హర్షోల్లాసములతో నేను ఈ ఆశ్రమానికి వచ్చాను. ఆ శ్రీరాముని కృపచే నేను దుర్లభమైన వరమును పొందాను. ఓ గరుత్మంత, అటు పిమ్మట ఒక దైవజన్మ ద్వారా కాకి రూపమును పొంది నేను ఇక్కడే 27 కల్పాల నుండి నివసిస్తున్నాను. శ్రీ రఘునాథుని గుణములు నిరంతరము గానం చేస్తూ ఇక్కడే ఉంటాను. జ్ఞానులైన పక్షులు ఆ గుణములను ప్రీతితో ఇక్కడ కూర్చుని వింటూ ఉంటాయి. ఆ శ్రీరామచంద్రుడు భక్తులకు హితమును గూర్చుటకు అయోధ్యయందు మానవావతారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అలా ఆయన మానవావతారాన్ని దాల్చినప్పుడు నేను ఆ నగరానికి వెళుతూ ఉంటాను. ఆ ప్రభువు యొక్క బాల్యలీలను నా కళ్ళారా చూసుకుని మురిసిపోతూ ఉంటాను. ఆయన రూపాన్ని నా హృదయంలో నిలుపుకుని కంట నీరోలుకుతూ తిరిగి నా ఆశ్రమానికి వస్తూ ఉంటాను. నేను కాకి రూపాన్ని పొందిన కథ అంతా నీకు వివరించాను. నాయనా, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చాను. నిజముగా రామభక్తి మహిమ మహోన్నతమైనది. ఈ కాకి రూపంలోనే నాకు శ్రీరాముని పాదాలపై భక్తి ఏర్పడింది. ఈ రూపంలోనే నాకు ప్రభు యొక్క దర్శనం జరిగింది. ఈ కాకి రూపంలోనే నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. అందుకనే
ఈ రూపం నాకు అత్యంత ప్రియమైనది. నిజానికి నేను మనుష్య రూపము ధరించగల శక్తి కలిగి ఉన్నప్పటికీ శ్రీరామచంద్రుని భక్తి ఉదయించిన ఈ కాకి రూపమే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. గురువు చెప్తున్నా వినిపించుకోకుండా పట్టుదలతో నేను భక్తి మార్గాన్ని అనుసరించాను. దానివల్ల ఏమైందో చూసావా ఓ గరుత్మంత? లోమస మహర్షి నన్ను శపించాడు. కానీ చివరికి ఆ మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఒక వరాన్ని నేను పొందగలిగాను. దైవభజన మహిమ ఎంతటి గొప్పదో నీకు తెలిసిందా ఓ గరుత్మంత? కేవలము జ్ఞానముకై శ్రమలతో సాధన చేయువారు తమ ఇంటిలోని ఉన్న కామధేనువు కాదని పాలకై జిల్లేడు చెట్టు వెతుక్కుంటూ వెళ్లేవారితో సమానం. ఖగరాజా, ఓ గరుత్మంత, హరిభక్తిని విడిచిపెట్టి ఇతర ఉపాయాలతో సుఖాలు పొందగోరేవారు మూర్ఖులే అవుతారు కదా. ఆ కాకభూషణుడి యొక్క వచనాలను విని గరుత్మంతుడు ప్రసన్న చిత్తుడై మృదు మధురంగా కాకభూషణుడితో ఇట్లు పలికాడు. ఓ ప్రభు కాకభూషుండా, మీ కృప వలన శ్రీరాముని పవిత్ర గుణాలన్నింటినీ విన్నాను, శాంతిని పొందాను. నా మనస్సున సందేహము, శోకము, మోహము, భ్రమలు ఏమాత్రమూ లేవు. ప్రభు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. దయానిధి, నాకు విశదీకరించండి. జ్ఞానముతో సమానముగా దుర్లభమైనది ఏదియూ లేదని సజ్జనులు, మునులు, వేద పురాణములు తెలుపుచున్నాయి కదా. ఆ జ్ఞానమునే మీకు మునీశ్వరుడు ఉపదేశించాడు కదా. కానీ మీరు భక్తి మార్గం వలె దాన్ని ఆదరించలేదెందుకని? ఓ ప్రభు, కృపానిధి, జ్ఞాన భక్తి మార్గములు భేదమేమిటో చెప్పండి. ఇది అంతయు నాకు వివరించండి. ఆ గరుత్మంతుని యొక్క మాటలను విన్న కాకభూషణుడు ఈ విధంగా చెప్పసాగాడు. భక్తి జ్ఞానముల్లో భేదమేమీ లేదు. ఈ రెండునూ సాంసారిక దుఃఖాలను పోగొట్టేవే. కాని మునీశ్వరులు ఈ రెండిటికీ మధ్య కొంత భేదమున్నట్లు పేర్కొంటారు. ఓ పక్షిరాజా గరుత్మంత, సావధానంగా విను. జ్ఞానము, యోగము, వైరాగ్యము, విజ్ఞానము ఇవి అన్నియును పురుష వర్గానికి చెందినవి. పురుషుని యందు ప్రతాపము ప్రబలమయ్యుండును. మాయ అనేది స్త్రీ వర్గానికి చెందినది. ఆమె స్వభావతః అబల, జన్మతః జడము, ప్రకృతి స్వరూపిణి. కానీ వైరాగ్యవంతుడు, ధీరబుద్ధి అయిన పురుషుడే స్త్రీ ఆకర్షణకు లోను కాకుండా ఉంటాడు. ఈ సాంసారిక జీవితము అనే బురదలో దిగి కాముకుడై ఆ శ్రీరామచంద్రుడి పట్ల విముఖత చూపిస్తూ ఆ మాయ అనే స్త్రీకి అధీనుడై ఉంటాడు. అలాగే జ్ఞాన నిధులైన మునులు కూడా లేడి కన్నుల వంటి చంద్రముఖి అయిన ఒక స్త్రీని చూసి ఆమెకు అధీనులైపోతుంటారు. ఓ గరుడుడా, ఆ విష్ణు భగవానుని యొక్క మాయే ఒక స్త్రీ రూపాన్ని దాల్చి ప్రకటమవుతూ ఉంటుంది. నేను పక్షపాత వైఖరితో చెప్పడం లేదు. సజ్జనులు చెప్పిన ప్రామాణిక సిద్ధాంతాన్నే మళ్లీ మళ్లీ తెలుపుచున్నాను. ఒక స్త్రీ మరి ఒక స్త్రీ రూపమును చూచి మోహం చెందదు. ఇది విలక్షణమైన రీతి. మాయ, భక్తి ఈ రెండు స్త్రీ వర్గమునకు చెందినట్లు సుప్రసిద్ధము. శ్రీరామునికి ప్రియమైనది భక్తి. మాయ కేవలము ఒక నర్తకి మాత్రమే. శ్రీరాముడు విశేషంగా భక్తిని ఆదరించును. కావున మాయ ఆయనకు భయపడును. నిరుపమ, నిరుపాధికమైన రామభక్తిని హృదయంలో నింపుకున్న వాణ్ణి చూసి మాయ కూడా భయపడుతుంది. అతనిపై మాయ తన ప్రభావాన్ని చూపించలేదు. ఇలా యోచించే విజ్ఞానులైన మునులు సమస్త సుఖములను పొంది సమస్త సుఖములకు నిధి అయిన భక్తి మార్గానికే మొగ్గు చూపుతుంటారు. ఓ గరుత్మంత, ఈ రామభక్తి రహస్యమును ఎవ్వరూ త్వరగా గ్రహించలేరు. శ్రీరాముని కృపచే ఈ రహస్య విషయమును తెలుసుకున్న వానికి కలలో కూడా మోహము తాకలేదు. ఓ ధీరమతి, గరుత్మంత, జ్ఞానభక్తి మార్గముల మధ్య మరి ఒక రహస్యమున్నది. దీన్ని వినుట వలన శ్రీరాముని చరణములయందు అవిచ్ఛిన్నమైన అఖండమైన భక్తి జనించును అని సాక్షాత్తు శివపరమాత్ముడు భవానీదేవితో పలుకుచున్న సందర్భాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పటికి సుమారు 2 కోట్ల సంవత్సరాల క్రితం ఇంద్రలోకంలో ఒక సందర్భంలో వశిష్ఠ మహర్షి అక్కడ జరిగే ఒక సభకు వెళ్లారు. అక్కడ చిరంజీవత్వం గురించి మిగిలిన మహర్షులు సంభాషించుకోవడం జరిగింది. అప్పుడు శతతాపుడు అనే ముని నిలబడ్డాడు. ఆ సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. అప్పుడు ఆయన ప్రసంగించడం ప్రారంభించారు. ఓ సభికులారా, మీరంతా చిరంజీవత్వం గురించి అనేక విశేషాలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యక్ష సాక్షి అయిన ఒక చిరంజీవిని గురించి చెబుతాను, వినండి. మేరు పర్వతం యొక్క పద్మరాగమయమైన ఒక శిఖరంపై బంగారు లతలతో నిర్మించబడిన ఒక పక్షి గూడు ఉంది. ఆ పక్షుల గూడులో కాకభూషుండి అనే ఒక కాకి నివసిస్తుంది. ఆ కాకి తన హృదయంలో ఏ రాగం లేనిదై ఉంది. ఆ కాకిని పోలిన చిరంజీవులు ఈ భూమిపై కాని తదితర లోకాల్లో కాని మరొకరు ఉండరు. ఆ కాకభూషుండి మహామతి, ఆసక్తిరహితుడు, శాంతుడు, మనస్సును జయించినవాడు, త్రికాలవేత్త అయి పరమ విశ్రాంతిని అనుభవిస్తూ
దీర్ఘకాల జీవనాన్ని గడుపుతున్నాడు. అటువంటి పరమ పురుషార్థమైన యోగ జీవనం అత్యంత దుర్లభమని నా అభిప్రాయం అని ఆ శతతాపముని అన్నారు. శతతాపముని సభికులకు కాకభూషుండుని గురించి అనేక విశేషాలు చెప్పి వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. సభ ముగిసింది. అక్కడి వారంతా తమ తమ నివాస స్థానాలకు బయలుదేరారు. కాని వశిష్ఠ మహర్షికి మాత్రం ఆ కాకభూషుండుని కలిసి సంభాషించాలని అనిపించింది. తక్షణం అక్కడికి వెళ్లారు. బ్రహ్మ విష్ణు లోకాలకు ఆవాలమైన మేరుపర్వత శిఖరం యొక్క అగ్రభాగంలో గల ఒక ప్రదేశంలో కొన్ని కాకులు సభ తీర్చి ఉన్నాయి. భూషుండ అనే కాకి ఆ సభా మధ్యంలో ఉంది. వారందరూ తాత్విక విషయాల గురించి సంభాషించుకుంటున్నారు. ఆ భూషుండ వాయసం అంటే సంస్కృతంలో కాకి. ఆ భూషుండం అనే కాకి వశిష్ఠ మహర్షిని చూడగానే దిగ్గున లేచి ఆయన్ను సమీపించి చేతులు జోడించి నమస్కరించి ఒక ఆసనం మీద ఆయన్ను కూర్చోబెట్టింది. అర్ఘ్యపాద్యాలు సమర్పించి కుశల ప్రశ్నలు వేసి స్నేహపూర్వకంగా కాకభూషుండి ఇలా పలికింది. హే భగవాన్ వశిష్ఠ మహర్షి, మీకు స్వాగతం. నా అనేక జన్మల అర్చిత పుణ్యఫలంగా ఈరోజు మహామహిమాన్వితమైన మీ దర్శనం లభించింది. ధన్యుడను. ఇంద్ర సభలో చిరంజీవి అయిన మా ప్రసంగం రాగా అది మా పట్ల మీ దర్శన భాగ్యంగా పూలజల్లుగా కురిసింది అన్నాడు భూషుండి. ఆశ్చర్యం. భూషుండికి ఇంద్రసభలో ఏం జరిగిందో కూడా తన కాలజ్ఞాన శక్తి వల్ల ముందుగానే తెలిసింది. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా పలికాడు. హే ఉత్తమ విజ్ఞాన సమన్వితుడా మిత్రమా భూషుండ, నీ మధుర వాక్కులు వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఓ మహానుభావ, మీ చరిత్ర ఏమిటి? ఎచ్చట జన్మించారు? మీ ఆయువు ఎంత? ఎవరిచే నిర్దేశించబడి ఇక్కడ నివసిస్తున్నారు? ఇంతటి ఆత్మజ్ఞానం, ప్రశాంత మనస్థితి ఎట్లా పొందగలిగారు? ఈ విషయాలు నాకు వివరించవలసిందిగా మిమ్ము అర్థిస్తున్నాను. మహాత్ముల చరిత్రలు వినడం మహదానందకరమగు విషయం కదా అని అన్నాడు. దానికి కాకభూషుండు ఇలా సమాధానం ఇచ్చాడు. సప్త ఋషుల్లో అగ్రగణ్యులైన ఓ వశిష్ఠ మహర్షి, మీరు వినాలనుకుంటుంది తప్పక చెబుతాను. మీలాంటి మహనీయులతో సంభాషిస్తే మా వంటి వారి పట్ల అశుభాలన్నీ తొలగిపోతాయి. సావధానులై ఉద్వేగరహితులై వినండి. అలా అని కాకభూషుండి తన జన్మ వృత్తాంతం చెప్పసాగాడు. కైలాస పర్వతంపై శివుడు అంబతో కలిసి అర్ధనారీశ్వరుడుగా సాంబ సదాశివుడిగా ఉన్నాడు. ఆయన ప్రళయకాలంలో తన 3వ కంటితో భస్మం చేసిన ఈ సమస్త విశ్వం యొక్క పరమాణుధూళిని తన నుదుటిన మాయా అనే విభూదిగా జ్ఞానము అనే జలంతో తడిపి ధరిస్తాడు. ఆయన జగత్తులన్నీ శుభప్రదం చేస్తుంటాడు. ఆ శివుని నివాసంలోనే జయ, విజయ, జయంతి, అపరాజిత, సిద్ధ, రక్త, అంబుస, ఉత్పల అనే అష్టమాతృకలున్నారు. ఆ అష్టమాతృకల్లో ఒకరగు అంబుసకు ఒక కాకి వాహనంగా ఉంది. దాని పేరు చండు. ఒకసారి ఆ సప్తమాతృకలు ఒక ఉత్సవాన్ని కల్పించారు. ఆకాశంలో ఆ లీలా ఉత్సవంలో వారు నృత్య గీతాలతో ఉన్మత్తులై ఉండగా బ్రహ్మవాహనమైన హంస మరియు సరస్వతీదేవి వాహనమైన హంస ఇతర హంసలతో కూడి చండు అనే కాకితో సంభోగించాయి. ఆ హంసలు గర్భం దాల్చాయి. గర్భవతులైన ఆ హంసలు తమ యజమాని అయిన సరస్వతీదేవిని సమీపించి జరిగిందంతా వివరించి క్షమాపణ వేడుకున్నాయి. అప్పుడు ఆ హంసవాహిని అయిన సరస్వతీదేవి వారికి కరుణతో విశ్రాంతి ప్రసాదించింది. తాను నిర్వికల్ప యోగ సమాధి నిష్ఠురాలయ్యింది. అటు తర్వాత ఆ హంసలు విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్లి ఆయన నాభీ ప్రదేశంలో నుండి వచ్చిన ఒక కమలంలో ప్రవేశించి అక్కడ విహరించసాగాయి. అవి కాలక్రమేణా 21 అండములను ప్రసవించాయి. వాటిలో నుండి 21 కాకులు పుట్టుకొచ్చాయి. అలా ఉద్భవించిన కాకభూషుండి ఇంకా తన 20 మంది సహోదరులైన కాకులతో కలిసి సరస్వతీదేవి వద్దకు వెళ్లాయి. సరస్వతీదేవిని స్తోత్రపాఠము చేసి ఆ మాతను నిర్వికల్ప సమాధి నుండి విరమింపచేశారు. అప్పుడు ఆ తల్లి వాటికి తత్వబోధ చేసింది. ఆమె దయవల్ల ఆ 21 కాకులు పవిత్రమైన ముక్తిని దర్శించారు. అటు తర్వాత తమ తండ్రి అయిన చండుడి దగ్గరకు సమీపించి భక్తి ప్రపత్తులతో సాష్టాంగదండ ప్రణామాలు చేశాయి. భక్తితో వారి తండ్రి పాదపద్మాలను పూజించాయి. అప్పుడు చండుడు వాటితో ఇలా చెప్పాడు. పుత్రులారా, పుత్రవాత్సల్య అయిన ఆ సరస్వతీదేవి దయవలన మాయతో కల్పించబడిన తంతువులచే నిర్మించబడిన ఈ సంసారం నుండి బయటకు వెలువడితిరి కదా అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ స్పష్టంగా చండుడి స్టేట్మెంట్ చూడండి. ఈ సమస్త సంసార జగత్తు అంటే మన విజిబుల్ యూనివర్స్ మొత్తం మాయతో కల్పించబడిన తంతువులు అంటే ఫ్యాబ్రిక్ తో నిర్మించబడింది. మన రియాలిటీ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైమ్ తోనే నిర్మించబడింది అని మన మోడర్న్ సైన్స్ చెబుతుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ అంటే ఎలా అయితే ఒక క్లాత్ లో దారాలు ఒకదానితో ఒకటి అల్లుకుపోవడం వల్ల ఇండివిడ్యువల్ దారాలన్నీ కలిపి ఒక క్లాత్ గా మనకు కనిపిస్తాయో, నిజానికి అవన్నీ దారాలే అయినప్పటికీ అన్ని కలిపి క్రమ పద్ధతిలో అల్లుకుపోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనే రియాలిటీ ఎలా ఏర్పడుతుందో, అలానే టైమ్ స్పేస్ ఫ్యాబ్రిక్ వల్ల అంటే కాలము వ్యోమము వల్ల ఈ మాయా జగత్తు నిజానికి లేకపోయినప్పటికీ
ఉన్నట్టు స్పష్టమైన భ్రమ కలిగిస్తుంటుంది. మనందరికీ ఆ మాయను ఆ సరస్వతీదేవి తొలగించుగాక. ఓకే, ఇక చండు అనే కాకి తమ కుమారులైన ఆ 21 కాకులతో ఎలా చెప్పుతున్నాడు: కుమారులారా, నేను ఇంతకు పూర్వం మేరు పర్వతంలో ఒక శిఖరం సమీపంలో ఒక గొప్ప గూడు నిర్మించి ఉన్నాను. మీరు అక్కడికి వెళ్లి నిశ్చింతగా ఉండండి. అక్కడ మంచి విచారణ చేయగల సంస్కారము గల అనేక కాకులు ఉన్నాయి. మీరు కూడా అక్కడనే నివసిస్తూ భోగమోక్షములను రెండూ పొందండి అని చెప్పాడు. అప్పుడు ఆ 21 కాకులు బయలుదేరి సూర్యమండలము స్వర్గలోకము దాటి బ్రహ్మలోకానికి వచ్చి సరస్వతి బ్రహ్మదేవులకు కొంతకాలం శుశ్రూష చేసి వారి నుండి బ్రహ్మతత్వం విని వారి బోధనలను ఆశీర్వచనాలను పొంది అక్కడ నుండి బయలుదేరి లోకపాలకుల పురములను దాటి మేరుపర్వత ప్రాంతానికి వచ్చాయి. అక్కడే మౌనాన్ని అభ్యసిస్తూ కొంతకాలం గడపసాగాయి. కాకభూషణుడు చెప్తున్నాడు: హే మహానుభావ వశిష్ఠ, మేమెట్లా పుట్టామో, ఎలా పెరిగామో, ఎలా జ్ఞానం పొందామో, ఎలా ఉపశాంతి మనస్కులమై ఉన్నామో మీకంతా వివరించి ఉన్నది ఉన్నట్లు చెప్పాను. ఇక మిగిలింది చెప్పడానికి ఆజ్ఞాపించ ప్రార్థన అని అన్నాడు. ఫ్రెండ్స్, అప్పుడే వశిష్ఠ మహర్షి అద్భుతమైన మల్టీవర్స్ కు సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగాడు. నిజానికి అది మనందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. అదేంటంటే వశిష్ఠుడు ఇలా అంటున్నాడు: ఓ మిత్రమా కాకభూషుండా, తరువాత విశేషం చెప్పండి. వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మీరు చూసిన జగత్తు ఎట్లా ఉంది? ఇప్పటి జగత్తు ఎట్లా ఉంది? దానికి భూషుండు ఇలా చెబుతున్నాడు: ఓ మునీంద్ర, ఈ జగత్తు పూర్వకాలం, అంతకు ముందు పూర్వకాలంలో ఉన్న సృష్టిలాగానే ఇప్పుడు కూడా ఉంది. నేను అనేక కల్పవృక్షముల మీద వాలి ఉన్నాను. వర్తమాన కాలం, పూర్వకాలం, అంతకు ముందు ఉన్న పూర్వకాలం, అందులో లోకాలన్నిటినీ చూచినట్లే ఇప్పుడు దర్శిస్తున్నాను. వశిష్ఠ మహర్షి అంటున్నాడు: భూషుండా, మరి మీ విషయమేమిటి? ద్వాదశాదిత్యుల్ని కూడా తన కంఠమున అలంకరించుకుని చెలరేగే మహాప్రళయ వాయువులు మిమ్మల్ని ఏమీ చేయలేదా? అవి స్పృశించకుండా మీరెట్లా దేహసమేతులై ఏర్పడి ఉన్నారు? అంటే మీ శరీరాన్ని కోల్పోకుండా ఇంకా ఎలా ఉన్నారు? ఉదయాస్త సమయములను కలగజేసే ఈ కాలము భూమిపై గల అన్ని వస్తువులను దహిస్తుంది కదా, అది మిమ్మల్ని సమీపించనే లేదా? తీవ్ర చలిని, వేడిని ఎట్లా సహించి ఉన్నారు? ప్రళయకాల మేఘాలు మిమ్మల్ని కష్టపెట్టనే లేదా? జగత్తంతా విషమయమగు క్షోభతో దద్దరిల్లుచుండగా నిత్య యవ్వనులై మీరీ గూటిలో ఎట్లా మనగలుగుతున్నారు అని అడిగాడు. భూషుండు చెప్తున్నాడు: బ్రహ్మజ్ఞ, నా ఈ పక్షి జన్మ గురించి నీకు తెలియనిదేమున్నది? ఆకాశంలో సంచరిస్తూ సర్వజనులచే దూషించబడే ఈ పక్షిదేహం అన్ని ఉపాధుల్లోకెల్లా తుచ్చమైనది. ఇట్టి తుచ్చ జీవముల కొరకే ఆ విధాత నిర్జనములైన వనములు, శూన్యమయమగు ఆకాశమును నిర్మించారు. ఇట్టి పక్షిజాతి యందు ఆశాపాశములచే బద్ధుడైన జీవునికి కలుగు దుఃఖ పరంపరలు వర్ణింపసాధ్యమా? అయితే మేము నిత్యము ఆత్మతృప్తిని పొంది ఉన్నాము. స్వాభావికమగు స్వస్వరూపముచే సంతుష్టలమై ఉన్నాము. అనగా మా స్వస్వరూపం సర్వదా యథాతథం కదా అను ఆత్మోపాసనచే సంతృప్తులమై ఉన్నాము. కాలమునకు కేవలం సాక్షిత్వం వహించి ఉంటున్నాము. నిర్విశేష వస్తువునందు కలుగుచున్న ఈ జన్మలు పొందుట అను భ్రమలకు లోను కాకుండా నిజ గృహంలో కాలం వెళ్ళబుచ్చుచున్నాము. ఏదీ కోరుకోవడం లేదు, ఏదీ త్యజించడం లేదు. అయినా మేము జీవించి ఐహిక ఆముష్మికములను కోరం, మరణించి ఈ దేహమును త్యజించాలని అనుకోం. నిత్య శుద్ధ నిరతిశయ ఆనంద స్వరూపులమై ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటున్నామో అట్లే స్వస్వరూపమును నివసించుచు కాలము యొక్క గమనముకు కూడా కేవల సాక్షిభూతులమై ఉంటున్నాము. మేము లోకము యొక్క జనన మరణములు అనేకం చూచాం, కాని ఈ జగత్తంతా మిథ్యయే అనే నిర్ణయం కలిగి ఉన్నాం. వేదవాక్యములు, గురువాక్యములు మా హృదయంలో ప్రవేశించి మనస్సు తన చంచలత్వం వీడి సౌమ్యత్వం పొందింది. ఆత్మసింహాసనం అధిరోహించి సూక్ష్మమగు కాలగతిని చిరునవ్వుతో చూస్తున్నాం. వాస్తవానికి మా పితృదేవులు చండునిచే నిర్మించబడిన అతి పొడవైన ఈ బంగారు లతా నిర్మాణమైన ఈ పక్షిగూడుల్లో రాత్రి పగలు అంటూ తెలియనే తెలియవు. అయినా కూడా స్వబుద్ధితో కాలము యొక్క గతిని త్రికాలములను గ్రహించుచున్నాము. హే మహానుభావ, మా మనస్సు తత్వజ్ఞాన బలంచేత సారాసార విభేదమంతా వీడినదై అవాంగ్మానస గోచరమైన స్థానంలో పరమ విశ్రాంతి పొందుతోంది. సంసార వ్యవహారములచే పుట్టుచు తుచ్చమైన అనేక ఆశాపాసములచే బంధించబడి అటూ ఇటూ ఎగురుతూ గంతులేసే తదితర భూమిపై నివసించే సాధారణ కాకుల వలె కాక మేము దేనికి భయమును గాని, ఉద్వేగాన్ని గాని, ఆశ గాని, ఇష్టాద్వేషాలు గాని పొందడం లేదు. అందుచేత ఇక్కడ ఎట్టి దుఃఖాలు పొందడానికి మా పట్ల కారణమే లేదు. ఆరంభంలో సుఖకరంగాను క్రమంగా పేలవంగాను ఉండే ఈ జగత్తునందలి అనేక పదార్థ సమూహాలు వస్తున్నాయి, పోతున్నాయి. అయితే వాటి రాకపోకలు మమ్ము ఏమాత్రమూ బాధించడం లేదు. హే భగవాన్ వశిష్ఠ మహర్షి,
ఈ భూతజాలములు వాటి సమ్మేళనములు జనించినను మరణించినను మరణించుకున్నను మాకు ఏం సంబంధం లేదు. భూతములు అనే నదీ ప్రవాహం మరల ఎటునుంచో వచ్చి కాలం అనే మహాసముద్రంలో ప్రవేశిస్తుంది. ఇక మేము ఒడ్డున ఉండే ఒక కొండలాగా అక్కడే తటస్థంగా ఉన్నాం. వాటి వేటిని లెక్క చేయువారము కానే కాము. మేమిక్కడేది గ్రహించడం లేదు, త్యజించడం లేదు. ఈ తీరుగా ఈ కల్పవృక్షంపై గల ఈ గూటిలో ఎట్టి చింతలు లేకుండా చిరంజీవులమై ఉన్నాము. శోక భయరహితులగు మీ వంటి పుణ్యపురుషుల బోధలచే అనుగ్రహింపబడిన వారమై తత్ఫలితంగా మాయారహితులమై ప్రకాశిస్తున్నాము. ఎప్పుడైనా అనుకోకుండా ఈ మా మనస్సు ఏమైనా సంసార వ్యవహారములను సరిచూడ్డానికి కాస్త అటు ఇటు వెళ్ళిందనుకోండి, వెంటనే తత్వమును తత్వజ్ఞానాన్ని నెమరవేయుటచే వాటి రాగద్వేష లంపటం అంటే బురదలో మేము వశీభూతలం కావడం లేదు. మొట్టమొదటే మా మనస్సు నిర్వికారము, క్లేశరహితము అగు ఆత్మయందు ఉపశమించి ఉంటోంది. హే మహాత్మా, పాల సముద్రం మదించగా అమృతం పుట్టగానే ఎంతటి ఆనందానికి కారణమైందో మీ ఈ రాకచే మేము అంతటి ఆనందాన్ని పొందుతున్నాము. ఈషణాత్యాగులగు మీ వంటి మహాత్ముల దర్శనముతో సమానమైన ఆత్మకళ్యాణ విషయం ఇంకేమున్నది? మా భావాతీత యోగ సాధనం మరింత ఇనుమడిస్తోంది. ఆ పాత రమణీయములగు ఈ ప్రాపంచిక భోగముల వలన ఏం లాభం? తమరి దర్శనము అనబడు ఈ సత్సంగ చింతామణి నుండి సర్వసారమగు జ్ఞానమే లభిస్తుంది. హే మహర్షి, మీ వాక్యములు ధీర గంభీరములు, స్నిగ్ధ కోమలములు, సరళ మాధుర్యములు అయి ఉన్నాయని అనేక మంది శ్రోతల అభిప్రాయం. మీరు త్రైలోక్య తత్వ సారమును ఎరిగినవారు. హే సాధు, ఈ సాధు సంగమం సకల భయములను తొలగిస్తుంది. మేము ఆత్మతత్వమును గ్రహించి ఉన్నప్పటికీ మీతోటి ఈ సంభాషణచే మరింత పవిత్రులమయ్యాము. మా దుష్కృతములన్నీ నశించినట్లే మా జన్మ సార్థకమైనది. వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నాడు: ఓ భూషుండ మహాశయ, కాలము అనే గాలులు ఈ స్థానంను స్పృశించనే లేదా? అంటే మీరు కాలం యొక్క అనేక చమత్కారాలు చూచి ఉంటారే. భూషుండు చెబుతున్నాడు: ఘోరములగు కల్పాంత విక్షోభములు అరుదించినను, విషమ గాలులు వీచినను, పితృ సంకల్ప నిర్మితమైన ఈ గూడు ఉన్నట్టి ఈ కల్పవృక్షం మాత్రం కంపించక స్థిరంగానే ఉంటుంది. లోకాంతరములు విహరించే వారికి కూడా ఈ స్థానం అగమ్య గోచరంగా ఉంటుంది. అందువలన నేను నిశ్చింతగా ఎట్టి బాధలు లేకుండా ఇక్కడే ఉన్నాను. సప్తద్వీప సమన్వితమైన ధరావలయమును శ్వేతవరాహమూర్తి ఆకాశం నుండి ఉద్భవించి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని యథాస్థానంలో ఉంచినప్పుడు గాని, దేవరాక్షస గణం క్షీరసముద్రమును మదిస్తుండగా కూర్మమూర్తి మందర పర్వతమును తన భుజములపై ధరించినప్పుడు గాని, దేవరాక్షసుల మధ్య భయంకరమగు సంగ్రామం జరుగుతున్నప్పుడు గాని, సూర్యచంద్ర మండలములు పడిపోగా ఈ జగత్తులు అత్యంత క్షోభ చెందినప్పుడు గాని, కాలనేమి భుజస్కందముల మధ్య చిక్కి ఈ మేరు పర్వతం కొంచెం చెలించినప్పుడు గాని, అమృత కలశం పట్టుకుని వస్తున్న గరుత్మంతుడి రెక్కల హోరుకు సిద్ధులు పడిపోచున్నప్పుడు గాని, గరుడు జన్మించి భూమండలమును జలమయం చేస్తున్న వేళ గాని, సంరక్షణ రుద్రుడు సహస్ర శీర్షములతో భూమిని దాల్చినప్పుడు గాని, ఆదిశేషుడు తన 1000 తలల నుండి కాలాగ్ని జ్వాలను విరజిమ్ముచున్నప్పుడు గాని ఈ కల్పవృక్షం చెలింపనే లేదు. మా స్వస్థానంలో యథాతథంగానే ఉన్నాం. ఓ ఋషి సత్తమ, చెడు చోట్ల ఉండే వారికే ఆపదలు వస్తాయి, కాని అచల స్థానమును ఉండే మాకు ఆపదలెందుకు కలుగుతాయి అని కాకభూషణుడు చెప్పాడు. వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నాడు: ఓ మహాబుద్ధి, కల్పాంత వాయువులు వీచి ఆ ప్రభావంచే సూర్యచంద్రులే గతి తప్పుచుండగా మీరు ఎట్లు చలించకుండా విజ్వరులై ఉన్నారు? భూషణుడు చెప్తున్నాడు: మహర్షి, ఒక కృతజ్ఞుడు కష్టకాలం వచ్చినప్పుడు మిత్రుని త్యజించి ఎచ్చడుకో వెళుచున్నాడు చూచారా? ఆ తీరుగా కల్పాంతమున వ్యవహార జగత్తు అదృశ్యమగుచున్నప్పుడు నేను ఈ నీడను త్యజించుచున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కల్పము అంటే బ్రహ్మ యొక్క ప్రతిరోజు ఈ కల్పవృక్షం ఏమాత్రం చెలించదు. కానీ బ్రహ్మ కూడా వెళ్ళిపోయే మహాకల్పమప్పుడు ఈ చోటు అంతరిస్తుంది. ఆ స్థానాన్ని ఖాళీ చేసి వేరే స్థానంలో ఉండి మళ్లీ వేరే బ్రహ్మ వచ్చి కొత్త సృష్టిని ప్రారంభించినప్పుడు కొత్త మేరు పర్వతం, కొత్త కల్పవృక్షం ఏర్పడుతుంది. అప్పుడు ఆ సృష్టిలో ఉండే కల్పవృక్షం పైకి వచ్చి కాకభూషుండి వాలుతున్నాడు. ఓకే, కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు: ఆ సమయంలో నేను సర్వకల్పనలను వీడి క్రియారహితుడనై ఆకాశంలో ప్రవేశిస్తాను. ద్వాదశాదిత్యులు తమ తాపవేగముచే భూమి యొక్క ఉదరమును ఖండితముగా చేస్తున్నప్పుడు నేను వరుణుడను అను ధారణ చేసి ధీరుడనై చలించకుండా ఉంటాను. కొండలను పిండి చేస్తూ ప్రళయవాయువులు వీస్తున్నప్పుడు నేను పార్వతీదేవిని అను ధారణ చేస్తూ ఆకాశంలో చంచలరహితుడనై ఉంటాను. మేరువు మొదలైన పర్వతములు కరిగిపోవచ్చు, సర్వ జగత్ పదార్థములు ఏకద్రవంగా మారిపోవచుండగా నేను వాయువు వలె ప్రవహిస్తూ ఉంటాను. స్థూల సూక్ష్మాది తత్వములతో కూడిన బ్రహ్మాండమంతా విలీనమైపోవచుండగా నేను పరమపదమును అంటే
పరమాత్మ తత్వంలో సుషుప్తుని వలె ధారణ అవలంబించి ఉంటాను. మరల బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేంత వరకు అట్లాగే పరమపదమును ధారణ చేస్తూ ఉంటాను. తదనంతరం సృష్టి తిరిగి ప్రారంభం కాగానే ఈ బ్రహ్మాండమున ఈ కల్పవృక్షంపై గూటిలో ప్రవేశిస్తున్నాను. ఈ విధంగా అనేక కల్పాంతములకు సాక్షిభూతుడనై ఉన్నాను. వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నాడు. అంటే మీ స్వంత ధారణాశక్తి చేతనే కల్పాంతములకు కూడా పట్టుబడక కల్పాంతములందు అఖండితంగా ఉంటున్నారన్నమాట. అత్యంత ఆశ్చర్యం. మీ వంటి ఇతర యోగులు మీ వలనే ధారణ చేయక వారు వేరువేరు అధికార శరీరమును పొందడమో లేక ముక్తిని ప్రాప్తింపజేసుకోవడమో చేస్తున్నారెందుకు? మీరు మాత్రం చిరంజీవిగా ఎలా మిగిలిపోతున్నారెందుకు అని అడిగాడు. భూషణుడు దానికి సమాధానం ఇలా చెబుతున్నాడు. మీ ఈ ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం ఒక్కటే ఓ వశిష్ఠ మహర్షి. పరమేశ్వరుని నియతి అట్టిది. అది అనుల్లంఘనీయం. నేను ఈ తీరుగాను నా వంటి ధారణ సమర్థులకు తదితర యోగులు ఆయా తీరులుగాను ఉండవలెను అనునది సర్వాత్మకుని సంకల్పమనుకోవాలి. ఇదంతా భగవత్ సంకల్పం మాత్రమే, సృష్టి యొక్క నియతి అని పెద్దలు అంటుంటారు. ఇది ఎట్లా జరగవలెనో ఎవరికి నిర్ణయింపశక్యం ఒక్క పరమాత్మకు తప్ప. ఇక నా విషయం చెప్పమంటారా? ప్రతిసారి నా ప్రాణయోగ సాధన కారణంగా చేసే సంకల్ప వశంచే కల్పాంత ప్రళయ సమయంలో ఆకాశంలో ప్రవేశిస్తున్నాను. మరల తదనంతర సృష్టిలో ఇచ్చటికే వచ్చి ఉంటున్నాను. ఇదంతా ఆ ఈశ్వర సంకల్పం. శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా అడుగుతున్నాడు. అత్యంత దీర్ఘాయువు కలిగి మోక్షమును అధిరోహించినట్టి అనుభూతిని అనుభవిస్తూ యోగికి యోగ్యమైన మనస్సును జ్ఞాన విజ్ఞానములను పొంది అంతులేని ధీరత్వంతో మీరు ప్రకాశిస్తున్నారు. పురాతన విషయములన్నీ ప్రత్యక్షంగా చూచిన మీరు అనేక విషయములు చెప్పుటకు సమర్థులు. ఓ మంగళ హృదయ, అనేక విధములకు సృష్టులను, ప్రతి సృష్టులను, సామాన్య ప్రళయాలను, అవాంతర ప్రళయాలను, మహాప్రళయాలను మీరు చూచి ఉన్నారు కదా. ఆయా సృష్టుల్లో ఏమేం జరిగింది, ఏ ప్రత్యేక విషయములు సందర్భోచితము అవి మాకు చెప్పవలసిందిగా విన్నపం. భూషణుడు చెబుతున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. అనేక ఇతర సృష్టుల్లో మల్టీవర్స్లో ఏం జరిగిందో భూషణుడు చెప్పబోయే అద్భుతమైన విషయాలు ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. భూషణుడు ఇలా చెబుతున్నాడు. మహాత్మా వినండి. ఈ సుమేరు పర్వతం క్రింద గల భూమి అంతా వృక్షములు గాని, గడ్డి గాని, శైలము లేక కేవలం శూన్యంగా ఉండడం చూచాను. భూమి 11,000 సంవత్సరాల కాలం భస్మ రాశిలో నిండి ఉన్నది. అది కూడా మేము చూచాము. అప్పుడు భూమిపై సూర్యుడు గాని, చంద్రుడు గాని లేకపోవడం చేత పగలు రాత్రి భేదమే ఉండేది కాదు. ఒక్కొక్కసారి కాలమునకు కొలతబద్దగా లేకపోయినా నేను నా విజ్ఞాన దృష్టితో సూర్యచంద్రుల కంటే విశిష్టమైన కాలగమనాన్ని గమనించాను. తర్వాత భూమి సగం పగలు సగం రాత్రితో కొంతకాలం ఉండిపోయింది. దేవాసుర సంగ్రామ సమయంలో జనులు భూమిలో అంతర్భాగంలో అంటే అండర్ గ్రౌండ్స్ లో దాగి ఉండుటచే ఈ భూమి కొంతకాలం జనశూన్యమైపోయింది, అంతా నిర్మానుష్యమైపోయింది. అటువంటి భూమిని నేను చూచాను. ఒకప్పుడు భూమి అంతా 4 యుగముల వరకు రాక్షస స్త్రీలకు అంతఃపురమై ఉన్నది. మరొకప్పుడు ఈ జగత్తంతా సముద్ర జలంచే ఆక్రమించబడటం నేను చూచాను. అప్పుడు మేరు పర్వతం తప్ప మరింకేమీ లేదు. ఒకసారి 2 యుగముల కాలం భూమిపై ఇతర సృష్టి ఏదీయునూ లేక కేవలం వనవృక్షములచే నిబిడీకృతమై ఉండడం నేను చూచాను. ఒకసారి 4 యుగముల కాలం సృష్టంతా పర్వతములతోనూ స్థాణువులతోనూ నిండిపోయి ఉంది. ఆ సమయంలో జనులకు సస్య వ్యవసాయాది వృత్తులు లేనేలేవు. అంటే అప్పుడు జనాలు వ్యవసాయ వృత్తులేవీ చేయలేదు. 10,000 సంవత్సరాల పాటు భూమి చనిపోయిన రాక్షసుల దేహాలు అంటే చనిపోయిన రాక్షసుల యొక్క కళేబరాలతో నిండిపోయి భీకరమైన మృగాలతో నిండిపోయి ఉన్నది. ఫ్రెండ్స్, అంటే ఇక్కడ డైనోసార్స్ వంటి భీకరమైన మృగాలతో భూమి నిండిపోయి ఉండడం కాకభూషణుడు చూచాడు అని అర్థం. ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు. ఒకసారి అనంత సృష్టిలోని ఏ మూల నుండో ఒక గొప్ప కారు చీకటి బయలుదేరింది. ఆ గాఢాంధకారం ప్రసరించిన చోట నక్షత్రాలు కూడా అంతర్హితమైపోయాయి. ఆ నక్షత్రాలు మాయమవడం చూచిన విమానచారులకు అంటే విమానాల్ని నడుపుతున్న ఆకాశచరులకు దేవతలు కొంతమంది భయంతో కేకలు వేస్తూ తమ ఉపాధులు కోల్పోవడం నేను చూశాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను సైతం మింగివేసే ఒక గాఢాంధకారం అంటే కారు చీకటి అంటే దాని అర్థం బ్లాక్ హోల్. అతి భయంకరమైన బ్లాక్ హోల్ లేదా ఒక గ్రేట్ అట్రాక్టర్ తన చుట్టుపక్కలున్న గెలాక్సీల్ని నక్షత్రాలను తనలోకి లాగుకుంటూ గాఢాంధకారాన్ని మిగులుస్తుండగా దాన్ని చూచిన దేవతలు తమ తమ విమానాల్లో భయపడి పారిపోతుండడం కాకభూషణుడు చూశాడు. మరొకసారి వింధ్య పర్వతం చాలా ఎత్తుకు పెరుగుతూ దక్షిణ దిక్కును రాళ్లమయంగా చేసి వేయడం చూశాను. అంటే ఫ్రెండ్స్,
వింధ్య పర్వతం మనకిప్పుడు భారతదేశం మధ్య భాగంలో ఉంటుంది. ఈ వింధ్య పర్వతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల, అంటే ఇప్పుడు హిమాలయాస్ ఏ విధంగా అయితే పెరిగాయో అలా వింధ్య పర్వతాలు పెరిగిపోవడం వల్ల దక్షిణ భారతదేశంలో అంటే మనముంటున్న ఈ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు తమిళనాడు ప్రాంతాలన్నీ రాళ్లమయమైపోయి ఉండడం కాకభూషణుడు చూశాడు. ఇదంతా మనకు ఇంతకు పూర్వం ఉన్న వేరే సృష్టిలో జరిగింది. ఒకప్పుడు ప్రియవర్తనులకు జనులు లేకపోవడం చేత ఒక్కొక్క భూ విభాగం సారహీనమై ఉండడం చూస్తూ ఉంటాను. అయితే అంతా మాయే కదా అని తెలిసి ఉండడం చేత సర్వము పట్ల కృతకృత్య మౌన స్వభావంతో చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కప్పుడు స్త్రీ పురుష సంయోగం లేకుండానే మానసిక సంకల్పంచే జనించిన భృగువు మొదలైన మహనీయులు జననం చూశాను. అవాంతర ప్రళయం తటస్థించినప్పుడు భూమిపై పర్వతములు, వృక్షములు, జీవులు నిర్మూలమయ్యేవి. అప్పుడు భూమియే నిరుపయోగమయ్యేది. అప్పుడు యోగసిద్ధి పొందిన మానవులు, దేవతలు నాలాగనే ఆకాశమును ఆశ్రయించడం గమనిస్తూ ఉండేవాణ్ణి. ఈ సృష్టిలో ఒక్కొక్కప్పుడు ఇంద్రుడు గాని, రాజు గాని లేక ఉత్తమ, మధ్యమ, అధమ తారతమ్యములు గాని కలిగి ఉండడం లేదు. అంతా అజ్ఞానమయం అయిపోతుంది. అప్పుడు సర్వేశ్వరుని అంశలు జీవులుగా జన్మించి ధర్మస్థాపన చేయడం గమనించాను. ఇక ఈ సృష్టికి మునుముందటి ఆయా ప్రయత్నములు, భువనత్రయ విభాగం ఏర్పడడం, పర్వతములు రూపుదిద్దుకోవడం, జంబూద్వీప ఆవిర్భావం, మనుషుల పుట్టుక, వర్ణాశ్రమ ధర్మముల రచన, భూమండల విభాగం, నక్షత్ర చక్ర సంస్థాపన, ధ్రువ నక్షత్రోదయం, సూర్యచంద్రుల ఉత్పత్తి, ఇవన్నీ నిన్న మొన్నటి సంగతులుగా నేను చూస్తున్నాను. అట్లాగే ఇంద్ర ఉపేంద్ర వృత్తాంతం, దేవ దానవ మనుష్య చక్రవర్తులు నియమించబడడం, మత్స్యకూర్మాది అవతారములు, సముద్ర మథనం, గరుడుని జన్మం, సముద్రాలు ఏర్పడడం, ఇవన్నీ ఈ రోజు జరిగిన సంఘటనల వలె నాకు అనిపిస్తున్నాయి. ఓ వశిష్ఠ మహర్షి, నిన్న మొన్న ఇవన్నీ చూచినట్టుగా ఉంది. ఫ్రెండ్స్, ఏదో మన చిన్ననాటి ఆల్బమ్ను మనం చూస్తున్నప్పుడు నిన్న మొన్నే మన బాల్యం గడిచిపోయినట్లుగా మనం ఎలా ఫీల్ అవుతామో అలా అనేక పూర్వ సృష్టులను కాకభూషణుడు చూస్తూ చిరంజీవి అయి సాక్షిభూతుడిగా ఉండడం వల్ల ఆ పూర్వ సృష్టులన్నీ ఆయనకు నిన్న మొన్నటి సంగతులుగా గోచరిస్తున్నాయి. కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు, ఇవన్నీ నాకన్నా వయసులో చిన్నవారు, ఈ కల్పం వారు అగు మీరు చూసినవే కదా ఓ వశిష్ఠ మహర్షి. ఒక కల్పంలో గరుడు వాహనంగా విష్ణువు సృష్టికి యజమాని అయి ఉన్నాడు. ఇంకొక కల్పంలో హంసవాహనుడగు బ్రహ్మదేవుడు ఈ సృష్టికి యజమాని అయి ఉన్నాడు. మరొక కల్పంలో వృషభ వాహనుడగు ఈశ్వరుడు ఈ సృష్టి అంతటికి యజమాని అయి ఉన్నాడు. ఒక కల్పంలో బ్రహ్మదేవుడైన జీవుడు మరొక కల్పంలో శివుడగుచున్నాడు. ఏమి ఈ సృష్టి చమత్కారము అని కాకభూషణుడు చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పిన విధంగానే ఈ బ్రహ్మాండానికి పరమాత్మగా ఒక్కొక్క మహాకల్పంలో ఒక్కొక్కరు వ్యవహరిస్తూ ఉంటారు. అది ఈ వాల్మీకి మహర్షి రచించిన శ్రీ వశిష్ఠరామ సంవాద గ్రంథం ద్వారా మరొక్కసారి రుజువవుతుంది. ఇక పూర్వ సృష్టిలో జరిగిన చిత్ర విచిత్ర సంఘటనల గురించి కాకభూషణుడు ఇలా చెప్పసాగాడు. వశిష్ఠ మహర్షి అడుగుతున్నాడు, ఓ భూషుండ మహాశయ, చిత్ర విచిత్రములైన ఈ సృష్టికి సంబంధించిన మరికొన్ని ప్రత్యేక విశేషాలు, సంఘటనలు వినాలని అనుకుంటున్నాము. దయచేసి చెప్పగలరు. భూషుండు చెబుతున్నాడు, ఈ సృష్టిలో అనేక వస్తుజాలములు కాలగర్భంలో కలిసిపోతున్నట్లే అనేక చిత్ర విచిత్ర సంఘటనలకు నేను సాక్షినై ఉండడం జరిగింది. వాటిలో అనేక సామాన్య విషయాలు నా స్మృతి పదంలో కూడా లేనేలేవు. కొన్ని విశేషాలు గుర్తున్నవి చెబుతాను వినండి. మహనీయులకు మీరు, భరద్వాజుడు తదితర అనేక మహర్షులు, గణేశుడు, గౌరి, గాయత్రి మొదలైన వారి జన్మ వృత్తాంతాలన్నీ నాకు నిన్న మొన్నటి సంఘటనల వరే గోచరిస్తున్నాయి. నేనిట్లా చూస్తుండగానే మీకు 8 జన్మలు గతించాయి. ఈ 8వ జన్మలో ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు. ఫ్రెండ్స్, అంటే ఈ వశిష్ఠ మహర్షికి ఆల్రెడీ పూర్వ సృష్టిల్లో 8 జన్మలు గడిచిపోయాయి. తిరిగి ఈ 8వ జన్మలో కాకభూషణుడి దగ్గరకు వశిష్ఠ మహర్షి రావడం కాకభూషణుడు వివరిస్తున్నాడు. అంటే పూర్వ సృష్టిల్లో కూడా ఈ కాకభూషణుడిని కలవడానికి వశిష్ఠ మహర్షి వచ్చి ఉన్నారన్నమాట. అంటే కాకభూషణుడు చిరంజీవిగా అక్కడే స్థిరంగా ఉండిపోతూ వశిష్ఠ మహర్షి అనేక జన్మలెత్తుతూ తనని కలవడానికి ప్రతి జన్మలో తన దగ్గరకు రావడం గమనిస్తూ ఉన్నాడు. కాకభూషణుడి నిజంగా ఒక హీ హూ రిమైన్స్. ఓ వశిష్ఠ మహర్షి, మీ పూర్వ జన్మలన్నీ బ్రహ్మపుత్రుడిగా జరిగినవి కావు. అంటే మీరు బ్రహ్మదేవుడికి పుత్రుడిగా జన్మించలేదు. ఒకసారి మీరు ఆకాశం నుండి జన్మించారు, మరొకసారి జలం నుండి జన్మించారు, మరొకసారి వాయువు నుండి, అగ్ని నుండి, మరొకసారి పర్వతాల నుండి జన్మించడం జరిగింది. ఇప్పుడు ఈ వర్తమాన సర్గను పోలినవే ఇంతకు పూర్వం 3 చూచాను. అంతకు ముందు సర్గలు, అంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనలు ఇందుకు భిన్నంగా ఉండేవి. భూమి నీటిలో మునిగిపోవచుండగా కూర్మమూర్తిచే 5 సార్లు కాపాడబడడం నేను చూచాను. కూర్మ వరాహమూర్తులచే కాకుండా
మరికొందరిచే ఈ భూమి యొక్క విధ్వంసన యత్నములు విఫలం చేయబడ్డం నేను చూచాను. ఫ్రెండ్స్, అంటే వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని యథాస్థానంలో ప్రవేశపెట్టాడు కదా, అదే విధంగా ఇతర దేవతలు కూడా అనేక సందర్భాల్లో అనేక అవతారాల్లో భూమిని ఇతర రాక్షసుల నుంచి రక్షించి యథాస్థానంలో పెట్టడం కాకభూషణుడు చూచాడు. ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు, దేవతలు రాక్షసులు అమృతం కొరకు సముద్ర మదనం చేయడం అంటే క్షీరసాగర మదనం చేయడం 5 సార్లు నాకు గుర్తున్నది. కొన్ని సర్గల్లో పరశురాముడు జన్మించి రాజవంశ నిర్మూలనం చేశాడు. మరికొన్ని సర్గల్లో అంటే మరికొన్ని సృష్టుల్లో అతన్ని జన్మించడం జరగనేలేదు. విష్ణువు అనేక కలియుగాల్లో బుద్ధుడుగా జన్మించడం నేనెరుగుదును. చంద్రమౌళియగు శివుని యొక్క త్రిపురాసురుల సంహారాలు, దక్షయజ్ఞ విధ్వంసములు నా జ్ఞప్తిపదంలో ఉన్నాయి. ఓ మునీంద్ర, వేరువేరు యుగముల్లో వేదములకు సంబంధించిన పఠన, నియమ నిష్ట, బ్రహ్మచర్య, గురు శుశ్రూషాది విధి విధానములు వేరువేరు తీరులుగా ఉన్నాయి. ఒకే కథనం బోధిస్తూ కొన్ని పురాణాలు వివిధ యుగముల్లో విభిన్న పాఠములు, వ్యాఖ్యలు కలిగి ఉంటున్నాయి. వేదవేత్తలకు వ్యాస వాల్మీకాదులు మరల భారత రామాయణాది ఇతిహాసాలను రచిస్తూ ఉండడం నాకు తెలుసు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడెక్కడా ఎవ్వరికీ తెలియని అఖండ రామాయణము అను 1,00,000 శ్లోకములతో రచించబడిన ఇతిహాసం గురించి నాకు తెలుసును. ఈ 1,00,000 శ్లోకముల్లో జ్ఞానము కరతలామలకము చేయబడింది. ఆ గ్రంథమే ఇప్పుడు వాల్మీకిచే 32,000 శ్లోకములతో బోధించబడి కొద్దిమంది శిష్యులచే పఠన విషయమై ఉంటుంది. దీనికి ఆధారం శ్రీమద్ వాల్మీకి విరచిత యోగ వశిష్ఠ సంవాద గ్రంథం నిర్వాణ ప్రకరణం. ఓకే, కాకభూషణుడు ఇంకా ఆ రామాయణ రహస్యాలను ఇలా చెబుతున్నాడు. ఈ రామాయణాన్ని మీరు కాలక్రమేణా ఒక సందర్భంలో అవతారమూర్తియగు శ్రీరామచంద్రుడికి బోధించబోతున్నారు. ఫ్రెండ్స్, అంటే ఈ వశిష్ఠ మహర్షికి జరగబోయే ఫ్యూచర్ గురించి కాకభూషణుడు వివరిస్తున్నాడు. వశిష్ఠ మహర్షికి కాకభూషణుడికి జరుగుతున్న ఈ సంభాషణకు ఫ్యూచర్లో రామాయణం జరగబోతుంది. ఆ రామాయణంలోనే ఒకానొక సందర్భంలో రాబోయే శ్రీరామచంద్రుని అవతారానికి వశిష్ఠ మహర్షి ఇదంతా బోధిస్తారు అని కాకభూషణుడు ముందుగానే చెబుతున్నాడు. ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు, ఇప్పటి రామాయణ కథ ఇంతకు పూర్వం 11 సార్లు తిరిగి రాయబడింది. ఇవన్నీ వాల్మీకియో మరొకరో తిరిగి రాశారు. పూర్వపు అనేక మంది వ్యాసులు రాసిన మహాభారతములు అనేక మార్లు విస్మరించబడి మరలా రాయబడ్డాయి. 6 మార్లు వ్యాసులో మరొకరో రాసిన భారతములు విస్మరించబడ్డాయి. ఇప్పుడు 7వసారి మహాభారతం రాయబడుచున్నది. ఫ్రెండ్స్, అంటే కాకభూషణుడికి గుర్తుకున్నంత వరకు చాలా జాగ్రత్తగా వినండి. కాకభూషణుడికి గుర్తున్నంత వరకు 7వసారి వ్రాయబడిందని దీని అర్థం. అంతేగాని మహాభారతం 7 సార్లు మాత్రమే జరిగిందని, శ్రీమద్ రామాయణం కేవలం 11 సార్లే జరిగిందని మాత్రం దీని అర్థం కాదు. ఫ్రెండ్స్, మనం నిన్న మొన్న తిన్న కూరలే మర్చిపోతున్నాం. అంతకుముందు ఏ రంగు బట్టలు వేసామో కూడా మర్చిపోతుంటాం. కానీ కాకభూషణుడు ఎన్ని రామాయణాలని ఎన్ని కల్పాలని గుర్తుపెట్టుకుంటాడు. అందుకనే ఆయన పదే పదే చెబుతూ వచ్చాడు, నా స్మృతి పదంలో అంటే నా మెమొరీలో గుర్తున్నంత వరకు నేను చెబుతున్నాను, దయచేసి వినండి అని చాలా సవినయంగా కాకభూషణుడు స్పష్టం చేశాడు. ఇది మీరందరూ గమనించి దీన్ని అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి అసలు ఈ గ్రంథం ఎవరు రచించారు, ఇది నిజంగా అథెంటిక్ గా కాదా అనే సందేహాలు వచ్చుంటాయి. ఈ గ్రంథం వాల్మీకి మహర్షి స్వయంగా రచించిన గ్రంథం. ఇందులో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఈ గ్రంథం మొత్తం ఈ తత్వ విచారణ మాత్రమే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ బుక్స్ ఇన్ హిందూ లిటరేచర్. ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు, ఓ వశిష్ఠ మహర్షి, పురాణములు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తీరుగా ఉంటున్నాయి. పదార్థ సమూహములు కూడా ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండడం లేదు. విష్ణుమూర్తి శ్రీరాముడుగా 11 సార్లు అవతారం ఎత్తడం నాకు తెలుసు. శ్రీ నరసింహస్వామి 3 సార్లు అవతారం ఎత్తి 3 వేర్వేరు యుగాల్లో హిరణ్యకశ్యప వధ చేయడం నాకు గుర్తుంది. హే మునీశ్వర, ఇంతదాకా ఏదో మీరు ప్రశ్నించారు కాబట్టి నా జ్ఞాపక పేటికలోంచి కొన్ని విషయాలు చెప్పాను. ఇంతకు అసలు సత్యమేమిటో కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కదా. భ్రాంతిమయమగు ఈ జగత్తు అస్సలు స్వతహాగా లేనేలేదు. జలముపై బుడగవలే ఇదంతా క్షణికమే అయి ఉన్నది. సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్న వారికి సముద్ర జలంలో కెరటాలు వచ్చిపోవచున్నట్లు అంతరమున గల చైతన్యమునందు అనిత్యములగు ఈ సృష్టి పరంపరలు లేస్తున్నాయి, పడుతున్నాయి. ఈ సర్వము సంకల్పమాత్ర భ్రాంతియే కదా. అనేక సృష్టులు ఒకే తీరుగా ఉండడం, అనేక తీరులుగా ఉండడం, సగం ఒకే తీరుగా ఉండడం, ఈ త్రిలోకాలు ఏర్పడడం, అందులో జీవులు వచ్చిపోవడం, వివిధ జీవుల కర్మలు, ఇవన్నీ కూడా ఒకే జలంలో వచ్చే అనేక కెరటాల్లాంటివి. ఇదంతా మీకు తెలుసు కదా. ప్రతి మన్వంతరంలోనూ ఈ జగత్క్రమం అంతా విపర్యయం పొందుతుంది. దీని పుట్టుక, ఉనికి, నాశనము
తారుమారగుచున్నవి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి మన్వంతరంలోనూ ఈ జగత్క్రమం అంతా విపర్యం పొందుతుంది అంటే అర్థం ప్రతి మన్వంతరం గడిచాక మరో మన్వంతరానికి ఈ సృష్టి మొత్తం రీస్టార్ట్ అవుతుంటుంది. అదే ఇక్కడ కాకభూషణుడు మనకు వివరిస్తున్నాడు. ఇంకా కాకభూషణుడు ఇలా అంటున్నాడు, నా బంధువుల సేవకుల ఆశ్రమములు వేరువేరగుచున్నాయి. నా నివాస స్థానం ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటికి మారుతూ వస్తుంది. ఒక్కొక్కసారి వింధ్య శృంగం పైన, మరొకసారి సహ్య పర్వతం పైన, ఇంకొకసారి మేరు పర్వతం పైన ఈ గూడు మారుతూ వస్తుంది. ఒకసారి ఎందరో బంధుజనాలు నా వెంట ఉంటున్నారు. మరొకసారి దీర్ఘకాలం పాటు నేను ఒంటరిగా ఉండిపోతున్నాను. ఇట్లు యుగ యుగాలుగా, కల్పకల్పాలుగా, కల్పాంతాలుగా నేను మాత్రం ఈ తీరుగానే ఉండిపోతున్నాను. దిశలు అందలి వస్తువులు తారుమారైపోతున్నాయి. నేను మాత్రం ప్రత్యభిజ్ఞాన బలం చేత ఎట్టి మార్పులు లేక సర్వమును సాక్షిమాత్రుడనై గమనిస్తూ ఉన్నాను. ఈ జగత్తులన్నీ కూడా సత్ అసత్మయమని, ఆత్మయందు ఉద్భవించుచున్న భ్రమ మాత్రమేనని నాకు తెలుసు. అందుచేత నా బుద్ధికి ఏ క్షణంలోనూ ఎటువంటి మోహం కలగకుండా ఆత్మ యొక్క మాయాశక్తి చేతనే ఈ పదార్థములన్నీ ఈ విధంగా విజృంభిస్తున్నాయి. దిక్కుల భేదం వలన వ్యవస్థయే మారిపోయినట్లు అనుభవమవుతున్నది కదా. అట్లాగే తల్లి తండ్రి, భార్య భర్త, అన్న తమ్ముడు కాలగతి యొక్క మహిమచే మిత్రులు శత్రువులుగా కూడా ఆగుచున్నారు. పురుషులు స్త్రీగా ఆగుచున్నారు అంటే పురుషులు స్త్రీగా పుడుతున్నారు, ఒక్కొక్క జన్మలో మళ్ళీ పురుషులుగా పుడుతున్నారు అని దీని అర్థం. ఆచార వ్యవహారములు, నియమ నిబంధనములు మారిపోతున్నాయి. ఒక్కొక్క కాలంలో జనాలు వేదాలను, వేద నిషేధాలను పూర్తిగా వదిలివేస్తున్నారు. ఒక్కొక్క సృష్టిలో ఒక చిన్న రచన, ఒక చిన్న క్రియా విశేషం మొత్తం ఆచార వ్యవహారాలన్నింటినీ మార్చివేసిన సంఘటనలు నా జ్ఞప్తిపదంలో ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు జ్ఞానమగ్నుడై అనేక యుగముల పాటు గడుపుగా ఈ బ్రహ్మాండమున దేవరాక్షస సమూహములే లేవు అంటే బ్రహ్మ యోగ సమాధిలో ఉండిపోవడం వలన అసలు సృష్టే చేయలేదు అని దీని అర్థం. ఈ నా దీర్ఘ జీవిత కాలంలో 10కి పైగా మనోమాత్ర నిర్మిత సృష్టులు వేరువేరు నవలలు వలె చూచి ఉన్నాను. ఆ మానసిక సృష్టుల్లో పంచభూతాత్మకమైన దేహములు లేవు. ఫ్రెండ్స్, అంటే అది మెటీరియలిస్టిక్ క్రియేషన్ కాదు అని కాకభూషణుడు మనకు చెబుతున్నాడు. ఆయా సృష్టుల్లో బ్రహ్మ యొక్క మనసుచే కల్పించబడిన ఊహా సృష్టే కాబట్టి, సంకల్ప సృష్టే కాబట్టి కేవలం ఊహలే పరస్పరం ప్రవర్తించి సకల అనుభవ రూపంగా స్ఫురిస్తూ ఉంటాయి. అనేక దేశ కాలములతో, ప్రదేశ వేష భాషలతో, విచిత్ర కార్యక్రమాలతో, పరస్పర విరుద్ధములైన నిర్వచనములతో ఈ సృష్టి అంతా పరిడవిల్లుతోంది. వశిష్ఠ మహర్షి కాకభూషణుణ్ణి ఇలా అడుగుతున్నాడు, ఓ పక్షిరాజా, ఈ బ్రహ్మాండమంతా ఇంత చమత్కారంగా మరల సృష్టించబడుతున్నది కదా. ఇందులోని జీవులు మృత్యువుచే అనేక మార్లు బాధించబడుతున్నారు కదా. మరి అట్టి మృత్యువు మిమ్మల్ని మాత్రం సమీపించనే లేదు. ఇది మీకెలా సాధ్యపడింది? భూషణుడు చెబుతున్నాడు, సర్వజ్ఞ, హే వశిష్ఠ మహర్షి, మీకు అంతా తెలుసు, అయినా కూడా అడుగుతున్నారు. అయితే ప్రభువు కోరినట్లే మృత్యు నిర్వర్తిస్తాడు కదా. బ్రహ్మవేత్తలైన మీరు ప్రశ్నించారు కనుక మరల విశదీకరించి చెబుతాను. మీ ఆజ్ఞ పాలించడయే మిమ్మల్ని ఆరాధించడం కదా. ఆభరణములేవీ లేనివాడిని దొంగలొచ్చి దొంగిలించగలిగిందేముంటుంది? అట్లాగే ఎవని హృదయంలో అయితే వాసనాతంతువులు అనే దోషం ఉండదో అట్టివాణ్ణి మృత్యు ఏం చేస్తుంది? ఎవరికి ఈ ఆశాపాశాలనే మనోవ్యాధులు ఉండవో అట్టి వారియందు మృత్యు వచ్చి కలిగించగల మార్పు చేర్పులు ఏమీ ఉండవు. ఫ్రెండ్స్, మనం ఆశ పాశమును విడిచిపెట్టి యోగధ్యాన స్థితులమై స్థిరంగా నిలిచిన నాడు మనందరం కూడా మృత్యువును జయించగలము అని కాకభూషణుడు వివరిస్తున్నాడు. మనసు యొక్క చాంచల్యమును జయించబడిందా, ఇక నేను క్షయించుచున్నాను అను భావన నిరర్ధకమై నిరోధించబడుతుంది. అంటే దీని అర్థం మనస్సు ఎప్పుడు చంచలమై ఉంటుంది, నిరంతరం ఏదో ఒకటి కోరుకుంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును నిలిపి ఉంచగలిగితే, దాన్ని జయించగలిగితే, నేనెప్పటికీ అంతరించిపోను, మరణించను అనే స్థితిని కల్పించగలిగితే ఆ భావన పూర్తిగా తొలగిపోతుంది. ఆశయే అన్ని చింతలకు కారణం. ఆశించటం అనేది జీవుని యొక్క అవిజ్ఞానజనిత స్వభావమే. అంటే అవిజ్ఞానంతోనే ఆశించడం లేదా కోరుకోవడం అనేది పుట్టుకొస్తుంది. ఈ స్వభావం మృత్యువుకు కారణం. మనసులో ఇది కష్టం, అది కష్టం కాదు అనే తరంగాల పరంపరలు మొట్టమొదట బయలుదేరతాయి. ఫ్రెండ్స్, నిజంగా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. మనం చాలా విషయాలు ఇవి చాలా కష్టంగా ఉంది, ఇది చేయడానికి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, అదైతే చాలా సులభంగా ఉంటుంది అని పదే పదే మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పరంపరలే మన మనసులో బయలుదేరుతూ ఉంటాయి. అవి రాగద్వేషాలను కల్పన చేస్తున్నాయి. అంటే ఒకరి పట్ల అనురాగాన్ని, మరొకరి పట్ల ద్వేషాన్ని కలుగు చేస్తున్నాయి.
ఈ రాగద్వేషాలే అంటే ఒకరిపై ప్రేమ ఉండడం, ఒకరిపై శత్రుత్వం ఉండడం అనే భావాలే చివరికి మనకు లోభగుణాన్ని తెచ్చిపెడతాయి, అంటే పిసినితనాన్ని తెచ్చిపెడతాయి. అలా లోభం ప్రవేశిస్తే మనలో కోపాగ్నులు జనింపచేసి హృదయంలో జ్ఞాన జలమును ఆవిరిగా చేస్తున్నాయి. ఆ కోరికలు మరియు ఇంకా ఈ లోభం మనలో కోపం అనే అగ్నికి కారణమవుతాయి. మన హృదయంలో జ్ఞానం అనే జలాన్ని ఆవిరి చేసి ఆ కోపం విజృంభిస్తుంది. ఎక్కడ్నించో కామం వచ్చి మన హృదయాన్ని మొత్తం పిప్పి చేస్తూ ఉంటుంది. తత్ఫలితంగా మృత్యువు విలయతాండవం చేస్తుంది. మనం వీటన్నిటిని జయిస్తే ఎవరైతే అద్వితీయమును, నిర్మలమును, పవిత్రము అయిన పరమపదాన్ని ఆశ్రయిస్తారో, అంటే ఆ పరమాత్మ స్థితిని ఆశ్రయిస్తారో, వారి యొక్క విశ్రాంతి స్థానాన్ని బాధించగల సమర్థత మృత్యువుకు కూడా ఉండదు. అంటే ఎప్పుడైతే మనం మోక్షాన్ని పొందుతామో అప్పుడు మృత్యువు కూడా మనల్ని బాధించలేదు. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మోక్షం అనేది ఒక స్థితి. అది చనిపోయాక వచ్చే ఒక ప్లేస్ కాదు. ఇతర మతాల్లో అనుకున్నట్లుగా చనిపోయాక దొరికే ఒక ప్లేస్ కాదు. అది కాకభూషణుడిలా శరీరంతో పొందవచ్చు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతో కూడా పొందవచ్చు. హే మహాత్మా వశిష్ఠ మహర్షి, ఈ శరీరం అనే ఉద్యానవనంలో మనస్సు అనే చంచల స్వభావం గల ఒక కోతి సంచరించకపోతే మృత్యువు అనే వననాశనం ఎందుకు జరుగుతుంది? అంటే దీని అర్థం మన శరీరం ఒక ఉద్యానవనం అయితే మన మనస్సే ఈ శరీరాన్ని నాశనం చేస్తుందన్నమాట. మన మనస్సునే మనం జయించగలిగిన నాడు ఈ శరీరం కూడా నాశనం అవ్వదు అని దీని అర్థం. మహాత్మా, ఈ జీవుడు సమాహిత చిత్తమును సంపాదిస్తే చాలు, అన్ని రుగ్మతలు తొలుగుతాయి. సంసార దోషాలకు కారణమైన దృశ్య దోషములు సమాహిత చిత్తుని ఏమాత్రం బాధించలేవు. ఈ శారీరక మానసిక దోషములు అన్నీ దగ్గరకు వెళ్ళవు. సమత్వము అను దాన్ని అనుభూతిగా చేసుకున్న వాడికి ఇక్కడి స్మృతి విస్మృతులు, జాగృత్ స్వప్న సుషుప్తులు ఉండియు లేనివే అగుచున్నాయి. కనుక మృత్యు అనేది నా పట్ల ఏమీ చేయలేక నిర్వీర్యం అయిపోవాలి అని ఏ జీవుడైనా అనుకుంటే అతడు తన మనస్సును ముందుగా భోగాభిలాషరహితముగా తీర్చిదిద్దుకోవాలి. భ్రమలన్నీ ఒక్కొక్కటిగా బయటకు పంపించేయాలి. అప్పుడా మనస్సు తన యందు పారమార్థిక సుఖానికి ఒక చోటు కల్పించుకోగలుగుతుంది. క్రమంగా ఆ మనస్సులో సత్య సంకల్పం కలుగుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కాకభూషణుడు చెప్పిన రామభక్తి రహస్యాలను ఇంకా వినాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాన్ని బట్టి కాకభూషణుడు వివరించిన అనేక ఇతర విషయాలను కూడా ఒక ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.